తెలిసిన వాళ్ళు చెప్పండి, ఆర్డర్ కొంచెం అటు ఇటు అయినా ఇబ్బంది లేదు, లేదన్నా దాన్ని రేపు ప్రిపేర్ అయ్యి లీడర్స్ ఒకసారి చెప్పిద్దాం ఆనంద్ సార్. అంటే సడన్ గా అడుగుతున్నాం కదా, సడన్ గా అడిగానంట. వాళ్ళకి అంటే ఫ్రీ వదిలేద్దాం. మాక్సిమం చాలా వరకు గుర్తుండదు అనేది నా ఉద్దేశం. సరే సార్, అంటే మోషన్ చేయటం కాదు సార్ నా ఉద్దేశం. ఖచ్చితంగా ఈ వేలో కూడా మనం వెళ్ళినప్పుడు ఇన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి దీనిలో అని చెప్పేసి మనం చెప్పగలిగితే చాలా మంది దీంట్లో ఇంకొంచెం జాయిన్ అవ్వడానికి కానీ అట్రాక్ట్ అవ్వడానికి కానీ ఉంటుంది సార్. కొంచెం ఈ యాంగిల్లో కూడా అందరూ ప్రిపేర్ అవ్వండి లీడర్స్. మీరు హ్యాండ్ రైజ్ చేసిన ప్రతి ఒక్కరు లీడర్స్ సరే ఒకసారి అట్లా హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి బ్రీఫ్ గా మీరు మీ క్యాడర్ ఒకసారి చెప్పేసి హ్యాండ్ డౌన్ చేయండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను హరిబాబు సార్. సురేష్ సార్. ఒక్క నిమిషం ఆర్డర్ లో వస్తారు. హరి సార్ చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్ 9 ways ఆఫ్ ఇన్కమ్స్ ఒకసారి నేను ట్రై చేస్తాను చూడండి సార్. ట్రై చేయండి సార్. ఫస్ట్ సేవింగ్స్ అండ్ కన్జంప్షన్, సెకండ్ వచ్చి అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్. దాన్ని వివరించండి, అంటే సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ ఏంటి సార్? స్టార్టింగ్ మనం ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు 10 to 20% డిస్కౌంట్ వస్తుంది సార్. దాన్ని సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ అంటారు. సెకండ్ వచ్చి అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్. ఒక్క నిమిషం హరి సార్, మీరు ఎట్లా అంటే ప్రతి దానికి వివరించాలి. ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు కాబట్టి కొంచెం బ్రీఫ్ గా ఎలాబరేట్ చేయండి. అమ్మా మీ మాటలు వినపడుతున్నాయి, ఒకసారి మ్యూట్ చేయండి. కొంచెం ఆనంద్ సార్, చాలా మంది అన్మ్యూట్ లో ఉన్నారు, మీరే మ్యూట్ చేసేయండి. ఒక్క నిమిషం అనుష మేడం, కొంచెం మ్యూట్ చేయాలి సార్. మీరు కూడా ఎందుకని మీ మైక్ చెక్ చేసుకోవట్లేదు? పర్లేదు, అర్థమైంది. దాన్ని నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు చెప్పేసేయండి, టకా చెప్పేసి క్లోజ్. థర్డ్ వచ్చి డైరెక్టర్ బోనస్ 15%. ఫోర్త్ వచ్చి టీమ్ బిల్డింగ్ బోనస్ సార్ 3%. లీడర్షిప్ ఓవర్ బైండింగ్ బోనస్ వచ్చి 18% సార్. నెక్స్ట్ 6 వచ్చి ట్రావెలింగ్ ఫండ్, 7 వచ్చి కార్ ఫండ్ 5%, 8 వచ్చి హౌస్ ఫండ్ 3%, లాస్ట్ ది ఎలైట్ బోనస్ 2%. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన బోనస్ సార్. ఇది మనకు రెండే టీమ్ లో వచ్చి ఫస్ట్ సురేష్ సార్ టచ్ చేస్తారు సార్ దీన్ని. ఎవరైనా టచ్ చేయొచ్చు, మనకి అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ మీరు మ్యూట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ. సరే సార్, వెరీ గుడ్, బాగా చెప్పారు. మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ వాళ్ళు జస్ట్ మీ క్యాడర్ ఏంటి మీ బ్రీఫ్ గా జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చేసి హ్యాండ్ డౌన్ చేయండి. ఎందుకంటే లీడర్స్ ఎంతమంది ఉన్నారు కూడా తెలియట్లే ఈ టీమ్ లో. అది కూడా ప్రతిరోజు ఉంటది, ఇది ఒక ప్రాక్టీస్ లాగా, ఎంత ఉండదు. కొంచెం దీన్ని మాడిఫై చేసి 1 minute ఇంట్రడక్షన్ ఇచ్చేద్దాం. ఓకే, నెక్స్ట్ బ్రహ్మేష్ సార్. బ్రహ్మేష్ సార్ పోటీ మ్యూట్ చేసుకో సార్. అందరూ మ్యూట్ చేసుకోమనండి, మీరు ఇన్వైట్ చేయండి ఆ పేర్లని, వాళ్ళ గురించి చెప్తారు కంపల్సరీ. మీరు ఎందుకని సార్ చాలా మంది మీరు మైక్ చెక్ చేసుకోండి. అందరు నేను మ్యూట్ చేయడం అంటే ఇండివిజువల్ గా చేయాల్సి వస్తుంది. సరే బ్రహ్మేష్ సార్, క్యారీ ఆన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ క్యారీ ఆన్ సార్. సార్ నా పేరు బ్రహ్మయ్య సార్, నేను సిల్వర్ డైరెక్టర్ క్యాడర్ లో ఉన్నాను సార్. మా అప్లైనర్ వచ్చేసి సాల్మాన్ సార్. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. 9 types of income సార్. 9 types of income. నెక్స్ట్ టైమా 9 రకాల ఆదాయం ఎప్పుడు చెప్తారు సార్? నెక్స్ట్ టైం మా అప్లైనర్ బ్రహ్మేష్ సార్. మీరు త్వరగా అన్ని అప్డేట్ అయ్యి నాకు చెప్పాలి, ఓకేనా? ఆనంద్ సార్. సార్ ఓకే సార్. ఇప్పుడు మీరు అవి అడిగారంటే వీళ్ళు క్లాసుకు రారు చదువుతున్నా. రైట్, ఇది ల్యాగ్ అవుతుంది అనుకోవద్దు. ఖచ్చితంగా ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. మెయిన్ లీడర్స్ కి అని తెలుస్తుండాలి. మీరు ఏమైనా అనుకోండి, ఏం కాదు, కానీ ఇది తెలియాలి మనకి, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ రవిబాబు సార్. ట్రై చేయొచ్చా సార్? ఒకటి సార్, అవకాశం వచ్చినప్పుడు చేసుకోండి సార్. ఒక్క నిమిషం సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రవి, ఆనంద్ సార్ టీము. నేను బ్రాంచ్ డైరెక్టర్ క్యాడర్ లో ఉన్నాను.
అంటే ఓకే, థ్యాంక్ యూ నైన్ సార్. టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి ఒకటి వచ్చేసి రిటైల్ ప్రాఫిట్ స్టార్టింగ్ ఓకే. కస్టమర్ గా ఉన్నప్పుడు 10 to 20% ఇది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బోనస్ ఇది వచ్చేసి 5 to 16%. బ్రాంచ్ ముందు 5 to 16% వస్తుంది. తర్వాత వచ్చేసి డైరెక్టర్ బోనస్, డైరెక్టర్ అయిన తర్వాత 15% వస్తుంది. ఓకే 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 రవి సార్, తర్వాత క్యారీ. తర్వాత ఎల్ఓపి ఎస్. 18% వస్తుంది. ఓకే తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, ఓకే ట్రావెల్ ఫండ్ 3%, కార్ ఫండ్ 5%, తర్వాత వచ్చేసి హౌస్ ఫండింగ్ 3%, తర్వాత ఎలైట్ క్లబ్ బోనస్ వచ్చి 2%. వెరీ గుడ్ సార్, వండర్ఫుల్ చెప్పారు, థ్యాంక్ యూ. Thank you. రైట్ సురేష్ సార్, ఏం లేదు, ఈ యాక్టివిటీస్ లీడర్స్ వరకు తెలిస్తే కింద ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అందుకోసం ఈ యాక్టివిటీ కంపల్సరీగా మనం లీడర్స్ వరకు ఉండాలి, తెలియాలి. వాళ్ళకి అదే ఆప్షన్ ఇద్దాము. వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పే అంటే ఇవాళ కాదు సార్, డైలీ దీన్ని వార్మప్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ. ధనలక్ష్మి మేడం, వచ్చిన వాళ్ళు చెప్పండి, బలవంతం ఏం లేదు, జస్ట్ మీరు ఏ క్యాడర్లో ఉన్నారో చెప్పేసి క్లోజ్ చేసినా పర్లేదు. గుడ్ మార్నింగ్ సార్, నేను ధనలక్ష్మి, సిల్వర్ డైరెక్టర్. గుడ్ మార్నింగ్ హలో. మేడం. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. ధనలక్ష్మి క్యారీ మేడం. అన్ మేడం. డిస్కౌంట్ అంటే మనం కొన్న దాని మీద 10 to 20% డిస్కౌంట్ వస్తుందండి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16%. తర్వాత ఎల్ఓబి 18%. డైరెక్టర్ బోనస్ 15%. టీమ్ బిల్డింగ్ బోనస్ 3%. ఎల్ఓబి 18%. తర్వాత ట్రావెల్ ఫండ్ 3%. కార్ ఫండ్ 5%. హౌస్ ఫండ్ 3%. ఎల్ఐటి క్లబ్ బోనస్ 2%. వెరీ గుడ్ మేడం, బాగా చెప్పారు, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ సుమా ప్రసాద్ సార్, చూసేం చెప్పొచ్చు ఫ్రెండ్స్, అదేం ఇబ్బంది ఏం లేదు, జస్ట్ మనకు తెలియాలనే దానికోసం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్, క్యారీ ఆన్. గుడ్ మార్నింగ్ క్యారీ ఆన్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ టీమ్ లీడర్స్. మై నేమ్ ప్రసాద్ గోనుగుంట. నేను ఇప్పుడు సిల్వర్ క్యాడర్ లో ఉన్నానండి. 9 types ఆఫ్ ఇన్కమ్. ఫస్ట్ యాజ్ ఎ కస్టమర్ గా 10 to 20%, అండ్ సెకండ్ వన్ అక్యుములేట్ పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16%. థర్డ్ వన్ ఎల్ఓబి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18%. ఫోర్త్ వన్ డైరెక్టర్ బోనస్ 15%. ఫిఫ్త్ వన్ టీమ్ బిల్డింగ్ బోనస్ 3%. సిక్స్త్ వన్ కార్ ఫండ్. నెక్స్ట్ హౌస్ ఫండ్. దెన్ ఫైనల్ గా ఎలైట్ క్లబ్ బోనస్. ఓకే, వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. తర్వాత శోభారాణి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. శోభా మేడం, అన్మ్యూట్ చేసుకోండి. శోభారాణి మేడం, ఓకే రైట్. తర్వాత కృష్ణమూర్తి సార్, అన్మ్యూట్ చేసుకోండి. కృష్ణమూర్తి గారు. సార్ మీరు ఇవన్నీ చెప్పలేదు, ఊరక పేరు అవి క్యాడర్ చెప్పి వదిలేయండి. మీరు అవి అడిగాల వాళ్ళు. లేదు సురేష్ సార్, ఇవి ఖచ్చితంగా మనం అడిగెళ్తాను కాదు, లేటెస్ట్ తెలియకపోతే ఇప్పుడు 9 types ఇన్కమ్ కొంతమందికైనా అర్థమే ఉండదు, ఓకే అని. ఈ కొంచెం ప్రతిరోజు నాలెడ్జ్, ఓకే రైట్, పర్లేదు. ఒకటాను సార్, ఆ పేర్లు అది కొంచెం పలకడానికి వీళ్ళు కొంతమంది ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకి ఆ ఛాయిస్ ఇద్దాము, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళకి వచ్చిన వాళ్ళు చెప్పిద్దాం. దాన్ని కొంచెం స్పీడ్ చేయండి, నెక్స్ట్ సెషన్ లోకి వెళ్దాం. రైట్, బలవంతమే లేదు, ఓకే రైట్. భవానీ మేడం చదువుతారా? ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, మనం ఫస్ట్ మన డిస్కౌంట్, మనం కొనుక్కున్న వాటికి డిస్కౌంట్ వచ్చేసి 10 to 20% సార్. తర్వాత పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి 5% to 11% సార్.
డైరెక్టర్ బోనస్ వచ్చేసి బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ వచ్చేసి 4% సార్. టీమ్ Okay. బిల్డింగ్ బోనస్ వచ్చేసి 3% సార్. Okay. బిజినెస్ బిల్డింగ్ బోనస్ వచ్చేసి 14% సార్. Okay. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వచ్చేసి 15% సార్. ట్రావెల్ ఫండ్ వచ్చేసి Okay. 3% సార్. కార్ ఫండ్ వచ్చేసి 5% సార్. హౌస్ ఫండ్ వచ్చేసి Okay. 3%. ఎలైట్ క్లబ్ బోనస్ Okay. వచ్చేసి 2% సార్. వెరీ గుడ్ మేడం. థ్యాంక్ యూ సార్. లీడర్స్. ఓకే, ఇప్పుడు అందరు హ్యాండ్ డౌన్ చేయండి. టెస్ట్ మనీ ఇప్పుడు మనం ప్రోడక్ట్ వచ్చినటువంటి ఇచ్చాం కదా, ఎవరికైనా మనం వాడినా లేదా మన లైఫ్ లైన్ కానీ మనకి కొత్త కస్టమర్స్ కి ఇచ్చిన ఆ రిజల్ట్ షేర్ చేయండి. ఒక్కొక్కరు అందరూ హ్యాండ్ రైస్ చేయండి, వరుసగా ఇన్వైట్ చేస్తాను. ఇది లీడర్స్ మనం అనుకోవచ్చు ఇది ఏముందలే అని చెప్పేసి, ఇది మేజర్ సబ్జెక్ట్ నాకు తెలిసి. ఎందుకంటే డైరెక్ట్ ప్రోడక్ట్ ఇచ్చారు, దాని నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, ఆ రిజల్ట్ మనకు షేర్ చేస్తున్నారు. సో మన ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు మళ్ళా ఇది మనం అప్లై చేయొచ్చు. కొత్త కాంబినేషన్ ఎత్తుక్కోకుండా ఈ కాంబినేషన్ ఇచ్చారు, దాంట్లో ఏమన్నా నెగిటివిటీ పాజిటివ్ ఉన్నా కానీ చెప్తారు. ఓకేనా? అందరూ చెప్పాలి. అందరూ హ్యాండ్ రైస్ చేయండి, వరుసగా ఇన్వైట్ చేస్తున్నాను. విజయ్ సార్ నంద్యాల, బ్రీఫ్ గా చెప్పేసేయండి మనం ఏం ప్రోడక్ట్ ఇచ్చాము, కాంబినేషన్ ఏమేమి ఇచ్చాము, దాంట్లో ఏమైనా నెగిటివిటీ అంటే హీట్ అయింది ఇట్లా ఏదైనా ఉంటే ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది, ఈ రెండే. ఓకేనా? థ్యాంక్ యూ. క్యారీ అన్ నంద్యాల విజయ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఫస్ట్ నాకైతే గ్యాస్ ట్రబుల్ ఉన్నాయి సార్. ఎస్ రైట్. ఉంటే బాబురావు సార్ నాకు గ్యాస్ ట్రబుల్కు ఆమ్లా అలోవెరా వాడండి బాగుంటుంది అన్నాడు. తీసుకున్నాను సార్. ఫస్ట్ ప్యాంటాప్ వాడేవాడిని, ప్యాంటాప్ వాడుతుంటే ఉదయం పడగడుపున వేసుకుంటుంటే బాగానే ఉంటున్నది. కానీ డైలీ వాడాలన్నా అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మనం ఏదో ఒక దాని వల్ల మన ఉన్నది. వాయిస్ కట్ అవుతుంది, కొంచెం చూసుకోండి సార్. రైట్, ఒక నిమిషం సార్. నాకు గ్యాస్ ట్రబుల్ అయితే పూర్తిగా ఎలాగ పోనిచ్చుకోవాలనే క్లారిటీ అయితే ఉంది సార్. కానీ ఏది వాడితే పోతుంది అనేది తెలియదు. కానీ ఆమ్లా అలోవెరా వాడడం వల్ల నా గ్యాస్ ట్రబుల్ అయితే పూర్తిగా తగ్గిపోయింది సార్. ఆమ్లా అలోవెరా రైస్ బ్రాండ్ కూడా సార్. అవన్నీ ఉన్నాయి సార్. ఏమంటే మెయిన్ పాయింట్ ఇవైతే చెప్తున్నాను. రైస్ బ్రాండ్ ఆయిల్ కూడా వాడుతున్నాను. ఒక్క నిమిషం విజయ్ సార్, మేము అంటుంది ఏంటంటే ఏమేమి వాడారు, ఎన్ని రోజులు వాడారు, రిజల్ట్ ఎన్ని రోజులకు వచ్చింది, ఈ 3 పాయింట్స్ ఉండాలి మనం చెప్పే దాంట్లో. ఓకే, ఒక నిమిషం సార్. ఎందుకంటే మీరు చెప్పే ఫీడ్బ్యాక్ బట్టే కింద మన లైఫ్ లైన్ సప్లై చేస్తారు. కొంచెం అది బ్రీఫ్ గా ఉండాలి, కరెక్ట్ గా అంటే క్లారిటీగా ఉండాలి. ఏమేమి వాడారు, ఎన్ని రోజులకు రిజల్ట్ వచ్చింది, ఈ లోపు ఏమన్నా 1-2 రోజులు స్టార్టింగ్ ఏమన్నా దీని గురించి మీకు వస్తే ఎలా దాన్ని ఫేస్ చేశారు, ఈ 3 పాయింట్లు మాత్రమే చెప్పండి సార్. థ్యాంక్ యూ. క్యారీ ఆన్ సార్ విజయ్ సార్. ఓకే సార్. సార్ నాకైతే ఆమ్లా అలోవెరా వాడాను సార్, అండ్ రైస్ బ్రాండ్ ఆయిల్ కూడా వాడాను ఈ ప్రొడక్ట్స్ తో పాటు. ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఒక వారం 10 రోజులకు తేడా వస్తా అనుకున్నాను, కానీ రాలేదు. తర్వాత మీకు కూడా కాల్ చేసి సార్ ఎట్లా వాడాలి సార్ అంటే కొద్దిగా మిస్టేక్లు ఉంటే చెప్పారు కదా సార్, ఇట్లా వాడాలని చెప్పాను సార్. తర్వాత నాకైతే ఒక 15 రోజుల నుంచి బాగా అంటే రిజల్ట్ కనపడడం స్టార్ట్ అయింది సార్. అప్పటి నుంచి చూసుకుంటే నెలన్నర నుంచి చూసుకుంటే నాకు కంప్లీట్ గా తగ్గిపోయింది సార్. అయినా కానీ ఏమన్నారంటే 3 నెలలు కంపల్సరీగా వాడాలి, 3 నెలలు వాడితే మనకి ఏం ఉండదు, వెళ్ళిపోతుంది అని చెప్పారు. ఇప్పటికైతే నా కోర్సు జస్ట్ ఒక 10 రోజులు ఉంది సార్, అయిపోతుంది. అదే విషయాన్ని నా డౌన్లైనర్స్ కు దాదాపు అంటే 4గురికి షేర్ చేశాను సార్. 4గురికి కూడా ఆటోమేటిక్ గా నాతో పాటే తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా గ్యాస్ ట్రబుల్ అనేది పూర్తిగా తగ్గిపోయింది సార్. వండర్ఫుల్, వండర్ఫుల్ సార్. ఇంకొక చిన్న క్వశ్చన్ సార్ మీకు, అది ఏ చెప్పండి సార్. టైంలో వేసుకున్నారు? అలోవెరా ఆమ్లా ఈ రెండే వాడారు కదా సార్ మీరు? అవును సార్. సార్ ఏ టైంలో వేసుకున్నారు సార్? మార్నింగ్, ఈవినింగ్, లేకుంటే 2 పూట్ల? అది డోసెస్ కూడా చెప్పండి సార్, మీరు వేసుకున్న విధానం. నాకైతే పొద్దున అన్నం తిన్న తర్వాత ఫస్ట్ నేనేం చేస్తున్నా అంటే తెలక అన్నం తిన్నాక వెనకమ్మడితేనే వేసుకుంటుంటే సార్. కానీ నాకు అర్థం కాలేదు, అన్నం తింటానే వెనకమ్మడి తీసుకుంటుంటే మీకే నేను కాల్ చేశాను కదా సార్ ఒక రోజు, సార్ ఎట్లా వాడాలి సార్ అంటే అన్నం తిన్నాక వెనకమ్మడితేనే వేసుకోకూడదు, అన్నం తిన్నాక కనీసం అంటే ఒక 20 నిమిషాలు లేకుంటే ఒక అర్ధ గంట ఉండి వేసుకోమని చెప్పారు.
ఎస్. అంటే అది నాకు అప్పటి నుంచి అయితే బాగా రిజల్ట్ వచ్చింది సార్. నేను అన్నం తిన్నాక వెనకమ్మర తీసుకుంటే రిజల్ట్ పెద్ద కనపడలేదు, కానీ అన్నం తిన్నాక మనం ఫుడ్ తీసుకున్నాక దాదాపు అంటే అర్ధ గంట ఉన్న తర్వాత అయితే రిజల్ట్ అయితే బాగా వచ్చింది నాకు. ఓకే సార్. అదే విషయాన్ని నా డౌన్ లైనర్స్ కూడా నేను ఫాలో అప్ చేస్తున్నాను సార్. వెరీ గుడ్ విజయ్ సార్. అది థ్యాంక్ యూ ఒక సార్, ఒక్క నిమిషం సార్. అదే పొద్దున అది అట్లా తీసుకున్నాను, నైట్ కూడా అలాగే తీసుకున్నాను సార్. ఓకే సార్. ఓకే సార్, విషయాలు సార్. థ్యాంక్ యూ విజయ్ సార్. అది లీడర్స్ వీలైతే ఒకసారి నోట్ చేసుకోండి లీడర్స్, ఎందుకంటే ఈ గ్యాస్ ట్రబుల్ నాకు తెలిసి 85% పీపుల్స్ ఉంది. మనం అందరికీ ఇవ్వచ్చు ఇవి సప్లిమెంట్స్. ఓకేనా? విజయ్ సార్ ఫస్ట్ లో జస్ట్ తిన్నమాట నేర్చుకోవడం వల్ల కొంచెం, ఎందుకంటే దాంతోపాటు డైజెషన్ అవ్వడం, అబ్జార్ప్షన్ అనేది స్పీడ్ గా అవ్వదు కాబట్టి తిన్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వేసుకోవచ్చు. లేదంటే అలోవేరా బిఫోర్ మనం తినడానికి ఒక అరగంట ముందు వేసుకోవచ్చు. అలోవేరా, ఆమ్లా మాత్రం తిన్న తర్వాత అరగంట తర్వాత వేసుకోవచ్చు. ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు. తిన్న తర్వాత అరగంట తర్వాత వేసుకోవచ్చు, లేదా తినక ముందు అలోవేరా ఒకటి వేసుకోవచ్చు. దాంతోపాటు రైస్ బ్రాన్ ఆయిల్ చేంజ్ చేసి గుర్తుపెట్టుకోండి. సార్కి ఎప్పటి నుంచో సివియర్ గ్యాస్ ట్రబుల్ ఉందంట, అది క్లియర్ అయిపోయింది. అయితే స్టార్ ఏమనుకోండి, స్టార్టింగ్ చెప్పారు కదా 1 week కి క్లియర్ అయింది అనుకున్నటువంటి గ్యాస్ ట్రబుల్ క్లియర్ కాలేదు. కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసుకుని వాడుకోవడం వల్ల ఇప్పుడు పూర్తిగా క్లియర్ అయింది. ఇది ఒకటి మనకు ఖచ్చితంగా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఉపయోగపడుద్ది. ఓకే, థ్యాంక్ యూ సార్ విజయ్ సార్. 1 second, మీరు వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నెక్స్ట్ అనుష మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్ ఒక్క నిమిషం. వాళ్ళు ఇదివరకు ఏం చేసేవాళ్ళు సార్, వాళ్ళ పేరు, వాళ్ళు ఏం ఇప్పుడు ఏం చేస్తున్నారు, వేస్టేజ్ లోకి వచ్చి ఎన్ని రోజులు అయింది, ఇవి కూడా కొంచెం ఇంట్రడక్షన్ టచ్ చేద్దాం. ఇప్పుడు దాకా టచ్ చేయలేదు కదా. రైట్ సార్. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చి ప్రొడక్ట్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. అవును మేడం, మీరు ఎవరైనా లీడర్స్ మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్, మీరు ఏంటి బిఫోర్ వెస్టేజ్ అంటే ఏం చేస్తారు, మీ ప్రొఫెషన్, ఈ ప్రోడక్ట్స్ ఎప్పుడు అదే ఎన్ని రోజులు తీసుకున్నారు, ఎన్ని రోజులు అయినా తీసుకొని ఎలా వాడుతున్నారు, ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం చెప్పేసేయండి. ఏమేమి వాడుతున్నారు, డోస్ ఎలా వాడుతున్నారు, రిజల్ట్ ఎన్ని రోజులకు వచ్చింది. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ క్యారీ ఆన్ మేడం. అనుష మేడం. కందుకూరు నుంచి సార్, హరి సార్ టీమ్ సార్. నేను అప్లైనర్ హరి సార్. సార్ నా ప్రాబ్లం ఫస్ట్ నుంచి స్కిన్ ప్రాబ్లం సార్. చాలా స్కిన్ డాక్టర్స్ కి అట్లా కన్సల్ట్ అయ్యాను నేను. అయితే గైనిక్ డాక్టర్ దగ్గర కూడా చూపించుకున్నాను నేను, ఏదన్నా హెల్త్ ఇష్యూ ఏమో దానివల్ల ఎట్లా అవుతుందేమో అని చెప్పి. మేడం అన్నారు, మీరు ఆయిల్స్ మార్చాలండి, ఆయిల్స్ వల్ల ఇట్లా అవుతుంది, మీది చాలా సెన్సిటివ్ స్కిన్ అని చెప్పారు. అంటే ఫ్రీడమ్ కంటే ఆయిల్స్ ఇంకా బెటర్ ఏముంటాయి అని తెలియదు నాకు. జస్ట్ నేను ఒక 3 weeks అవుతుంది నేను వెస్టేజ్ లోకి వచ్చి హరి సార్ ద్వారా. సార్ నాకు రైస్ బ్రాండ్ ఆయిల్ ఇచ్చారు, ప్లస్ ఈ అష్యూర్ ఇన్స్టాగ్లో ఫేషియల్ కిట్ తీసుకున్నాను నేను రీసెంట్ గా. ఇది ఒక 2 weeks అయింది తీసుకొని. సార్ ఇది ఎంత బాగుందంటే, దీంట్లో 4 steps ఉన్నాయి. అంటే క్లెన్జర్ కానీ, దీనివల్ల నాకు ఎప్పటి నుంచో ఉన్న ఈ స్కిన్ ప్రాబ్లం కానీ, ఆయిల్ నాకు చాలా ప్లస్ అయింది. అది అందరూ కొలెస్ట్రాల్ ఫ్రీ అని చెప్తా ఉంటారు. అమ్మ అంత కాస్ట్ అంటే 2 kgs 400 అట్లా ఆలోచించేవాళ్ళు. అంటే సార్ చెప్పిన తర్వాత ఆలోచించకుండా తీసుకున్నాను. ఇప్పుడు నేను సెకండ్ బాటిల్ కూడా యూజ్ చేస్తున్నాను సార్. నా స్కిన్ ప్రాబ్లం మొత్తం పోయింది. అందులో ఈ ఫేషియల్ కిట్ చాలా బ్రైట్నెస్ వచ్చింది. స్కిన్ కూడా, స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని పోయినాయి, పింపుల్స్ అన్ని పోయినాయి. చాలా ప్లస్ అయింది సార్ ఇది ఫేషియల్ కిట్ ప్లస్ ఆయిల్ నాకు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు ప్రొఫెషన్ మేడం, కానిస్టేబుల్ మేడం మీరు? సార్ కానిస్టేబుల్ సార్ నేను. అది మెయిన్ మేడం. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అది ఉండాలి మేడం. మీరు ఎందుకంటే మీరు ఇన్స్పిరేషన్ అవుతారు టీమ్ కి. థ్యాంక్ యూ మేడం. అదే విధంగా మీరు వాడిన ఫేషియల్ కిట్ లో ప్రొడక్ట్స్ సార్. మేడం, ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి కానిస్టేబుల్ వర్క్ చేస్తున్నారు మేడం మీరు? 10 years సార్. 10 years నుంచి. ఈ వెస్టేజ్ అని మీ దగ్గరకు పోయి తీసుకొచ్చింది హరి సార్ వల్ల? హరి సార్ నా అప్లైనర్ హరి సార్. స్టార్టింగ్ వచ్చినప్పుడు మీకు అనుమానం రాలేదా? తీసుకొచ్చింది అనుమానం కానిస్టేబుల్ అంటే అనుమానం అదేం లేదు సార్. ఇదంతా బిజినెస్ అదే ఉంటాయి కదా అనుకున్నాను. కానీ వన్స్ తీసుకున్న తర్వాత నాకు బెస్ట్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు సార్
గ్యాస్ ప్రాబ్లం గురించి చెప్పారు కదా నంద్యాల నుంచి. మా మదర్ కి కూడా తీసుకుందామని ఇంకా నేను అనుకున్నాను సార్. అంటే నేనేమన్నానంటే బిజినెస్ మీ దగ్గరికి వచ్చినప్పుడు దీని గురించి ఇంతకు ముందు రీసెర్చ్ చేయటం అదేం చేయలేదా అంటున్నాను. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు కానీ వాళ్ళు ఏదో బిజినెస్ పర్పస్ చేసుకుంటున్నారు అనుకున్నా కానీ దీనివల్ల యూజెస్ ఉన్నాయని ఇప్పుడు తెలిసింది, నేను వచ్చిన తర్వాత తెలిసింది. వండర్ఫుల్ వండర్ఫుల్. బిజినెస్ చేయాలనుకుంటున్నారా నెక్స్ట్? సార్ చేస్తాను సార్ కంపల్సరీగా. ఆల్రెడీ 19 ఉన్నారు సార్ నాకు డౌన్ లైన్. వెరీ గుడ్. గోల్ ఏంటి? చేస్తున్నాను అప్పటి నుంచి. గోల్ ఏంటి మీకు దీంట్లో? సార్ నేను గోల్డ్ కావాలి సార్. గోల్డ్ కావాలా? గోల్డ్ మీరు సార్. అవ్వాలా? మీకు గోల్డ్ కావాలా? సార్ నేను మీకు గోల్డ్ అవ్వాలి. మీరు గోల్డ్ అవ్వాలి. ఓకే ఓకే. అట్లా కాదు. ఇప్పుడు మామూలుగా ఏం చెప్తారంటే డిసెంబర్ కి ఇంత టార్గెట్ అని పెట్టుకోండి. ఇప్పుడు రేపు డిసెంబర్ కి ఒక 30,000 తీసుకోవాలి సార్, 20,000 తీసుకోవాలి. ఒక టార్గెట్ అనేది ఉంటేనే మనం ముందుకు వెళ్ళడానికి వీలైద్ది. నేను తీసుకుంటాను సార్, తప్పకుండా తీసుకుంటాను. నా అప్లైనర్ నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. వండర్ఫుల్ వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మీరు జూమ్ సెషన్ మిస్ అవ్వద్దు మేడం. ఇవాళ కనుకూరులో కూడా మీటింగ్ ఉంది, ఫ్లోర్ మీటింగ్ 10 కి. వీళ్ళైతే మీటింగ్స్ కూడా మీరు అటెండ్ అవ్వండి మేడం. ఇంకా మోర్ నాలెడ్జ్ వస్తుంది. నిజంగానే సార్ చెప్పినట్టు ఒక షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకోండి మేడం. ఈ డిసెంబర్ కి 30,000 తీసుకోవాలంటే తీసుకోవచ్చు మేడం, పాసిబుల్ ఉంది. కొంచెం మీరు మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వండి మేడం ఇవాళ. థ్యాంక్ యూ మేడం, అనుష్య మేడం. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ మేడం. దాంతో పాటు ఫేషియల్ కిట్ లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఒకసారి బ్రీఫ్ గా చెప్పరా? సార్ ఫేషియల్ కిట్ లో స్టెప్ 1 వచ్చి క్లెన్జర్ ఉంది సార్. క్లెన్జర్ ఇది స్కిన్ క్లీన్ చేసుకోవడానికి. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చి స్క్రబ్ ఉంది సార్. అన్ని 2-3 మినిట్స్, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో మొత్తం అయిపోతుంది. స్క్రబ్ తర్వాత మసాజ్ క్రీమ్ ఉంది సార్, ఇది కూడా 2-3 మినిట్స్ మసాజ్ చేయాలి. ఫోర్త్ స్టెప్ వచ్చి ఫేషియల్ మాస్క్ సార్. ఇది అప్లై చేసి ఒక 15 మినిట్స్ ఫేస్ అట్లా లీవ్ చేసేసి ఐస్ వాటర్ తో వాష్ చేసుకోవడమే. చాలా సింపుల్ స్టెప్స్, చాలా ఈజీగా సెల్ఫ్ గా చేసుకోవచ్చు. ఇంకో పర్సన్ కూడా అవసరం లేదు మనకి, సెల్ఫ్ గా కూడా చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది సార్ ఫేషియల్ కిట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. నాకు తెలిసి ఫర్దర్ గా మీరు టీమ్ కి మీరే గైడెన్స్ ఇవ్వబోతున్నారు బ్యూటీ సైడ్ నుంచి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. షూర్ మేడం. ఎస్ మేడం, థ్యాంక్ యూ. ఆనంద్ సార్, నేను కంటిన్యూ చేస్తాను ఒక నిమిషం. మేడం, ఈసారి మీకు ఎట్లా బ్యూటీ వాడారు కాబట్టి బ్యూటీకి సంబంధించిన ట్రైనింగ్స్ ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఉన్న 4 ప్రొడక్ట్స్ లో హోమ్ కేరు, హెల్త్, బ్యూటీ, అగ్రి, మీరు ఎలాగో రిజల్ట్ వచ్చింది కాబట్టి ఫోకస్ కొంచెం ఎక్కువ దీని మీద పెట్టండి. ఓకే సార్. పెట్టి ఈ సిఎన్టీ ట్రైనింగ్స్, కంపెనీ ట్రైనింగ్ జరుగుతూ ఉంటాయి. మీరు 2-3 కానీ హరి సార్ గుర్తు చేయండి మేడం గారికి. అది ఆ కంపెనీ ట్రైనింగ్ జరిగేటప్పుడు బ్యూటీ ట్రైనింగ్స్ మీరు ఒక 4 సెషన్స్ అటెండ్ అయితే మీరు అందులో ఎక్స్పర్ట్ అయిపోతారు. సార్ ఆల్రెడీ నేను దీని గురించి చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. పార్లర్ కి వెళ్ళి మనం ఫేషియల్ చేసుకుంటే ఈజీగా 3,000 తీసుకుంటారు సార్. కానీ ఇది ఎట్లా అంటే 140 రూపీస్ లో ఈ రీఫిల్స్ అనేవి 2 times వచ్చినాయి సార్. అంటే నాకు 1 time కి 70 రూపీసే పడింది. వండర్ఫుల్ వండర్ఫుల్. దీంట్లో ఎక్కువ బిజినెస్ జరిగింది మేడం, అదే మీకు నేను చెప్తుంది. సో మీకు ఎలాగో రిజల్ట్ వచ్చింది కాబట్టి ప్రాపర్ నాలెడ్జ్, అసలుకి బ్యూటీలో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, దేనికి పనికి వస్తాయి, ఎవరు ఏది వాడాలి, ఈ నాలెడ్జ్ కనుక మీరు పెంచుకుంటే నాకు తెలిసి బ్యూటీకి వచ్చినన్ని పీవీలింగ్ దేనికి రావు. అందుకని మీరేం చేస్తారంటే కొంచెం ఫోకస్ దాని మీద పెట్టుకోండి. మీ వాయిస్ చాలా క్లియర్ గా ఉంది, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నా అంచనా ప్రకారం మీ శాలరీ క్రాస్ అవుతారు కరెక్ట్ గా వర్క్ చేస్తే డిసెంబర్ తర్వాత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఫోకస్ దాని మీద ఉంచండి. ఓకే సార్, డన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చి హరిబాబు సార్. అయిపోయిందా హరిబాబు సార్? చెప్పాలి సార్. హరిబాబు సార్, ఎస్. మిగతా వాళ్ళు మీట్ అవ్వండి. హరిబాబు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. హరి సార్ సార్. మేడం గుడ్ మార్నింగ్ సార్. నేను కానిస్టేబుల్ ని ఉలవపాడులో వర్క్ చేస్తున్నా సార్. ఓకే, మహిళా కానిస్టేబుల్. ఓకే సార్. అవును సార్. ఓకే సార్. నేను వచ్చేసి నాకు గ్యాస్ ట్రబుల్ ఉండింది సార్.
అంటే మామూలుగానే నేను ఆర్గానిక్ గా అంటే ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ అన్ని పండించుకునే తినడానికి ట్రై చేస్తాను సార్. ఓకే. అయి- అయినా కూడా నాకు గ్యాస్ ట్రబుల్ అయితే తగ్గలేదు సార్. ఓకే. అంటే రైస్ బ్రాన్ ఆయిల్ వచ్చేసి నేను మంతెన సత్యనారాయణ సార్ అంటే మామూలుగా యూట్యూబ్ లో చెప్తా ఉంటే విన్నాను సార్. ఉమ్. ఆ విధంగా నేను ఆ ఆయిల్ తీసుకోవాలి అనుకునేటప్పటికి ఇంకా మా పరివీన్ టీచర్ గారు ఆనంద్ సార్ని తీసుకొని వచ్చారు సార్. అప్పుడు రైస్ బ్రాన్ ఆయిల్ గురించి తెలిసింది. అది ఉమ్. వాడుకున్నాను, అలోవెరా కూడా వాడుకున్నాను సార్. నాకు గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ అయ్యింది సార్. ఓకే. తర్వాత మా స్టేషన్ లో మా రైటర్ గారికి ఇప్పించాను సార్. ఓకే. ఐడి వేసి ఆ ఐడి ద్వారా ఇప్పించాను సార్. ఓకే. చాలా రోజుల నుంచి గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతున్నారని చెప్పేసి మాతో అన్నారు సార్. ఓకే. తర్వాత ఇప్పించిన తర్వాత మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. 1 మంత్ తర్వాత తీసుకున్నాం సార్. ఓకే. అప్పుడు చెప్పారు సార్, నాకు చాలా కడుపు ఉబ్బరంగా ఉండేది, ఏది తినాలన్నా బాధగా ఉండేది. ఎప్పుడు తిన్న తర్వాత గంటన్నర నడిస్తే గానీ నేను కంట్రోల్ అయ్యేవాడిని కాదు అని చెప్పేవాడు సార్. ఓకే. తర్వాత ఇంకా హరి సార్ ఒకసారి కనిపించగానే నాకు చాలా థ్యాంక్స్, నాకు గ్యాస్ ట్రబుల్ అంతా తగ్గిపోయింది హరి, నన్ను మళ్ళీ ఇప్పించు అని చెప్పేసి అడిగారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మేమైతే కొంచెం ఇది చెప్పగానే బిజినెస్ కోసం దిగాం సార్. ఇప్పుడు హెల్త్ ఉందని తెలుసుకున్నాక మేము పూర్తి టైము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ మేడం. మీరు ఈ వెస్టేజ్ లోకి రావడానికి గల మెయిన్ కారణం ఏంటి? మీకు ఎందుకు నచ్చింది వెస్టేజ్? మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, లేడీ కానిస్టేబుల్, ఆల్రెడీ మీ వారికి బిజినెస్ కూడా ఉంది కదా, ఎందుకు మీరు దీంట్లోకి ఎందుకు వచ్చారు? మీకు ఏం నచ్చింది దీంట్లో? సార్ నేను వచ్చేసి చాలా పేదరికంలో ఉండేవాళ్ళం సార్, జాబ్ రాకముందులా. మ్మ్. తర్వాత మా ఇద్దరు తమ్ముల్ని చదివించుకుంటూనే మా అమ్మగారు నన్ను కూడా చదివించారు సార్. మ్మ్. తర్వాత నేను జాబ్ కోసం వెళ్ళేటప్పుడు మా తమ్ముడు హెల్ప్ చేస్తే నేను ఈ జాబ్ లోకి వచ్చాను సార్. ఓ, గుడ్ గుడ్. త- తర్వాత వాళ్ళకి ఏం జాబ్స్ లేవు సార్. మ్మ్. ఊళ్ళో అందరు వచ్చేసి ఆడపిల్లని చదివించావు, ఆడపిల్లకి ఉద్యోగం వచ్చింది, మగపిల్లలు ఎందుకు అట్లా చేసావు అని చెప్పేసి మా అమ్మని చాలా అన్నారు సార్. మ్మ్. ఇప్పుడు నేను వాళ్ళకి హెల్ప్ చేయాలనేసి ఉద్దేశంతో అంటే బిజినెస్ చేద్దామని నేను కౌన్సిల్ ఫామ్ పెట్టడానికి కారణం కూడా అదే సార్. ఓకే. అయితే వాళ్ళకి టైం కుదరట్లేదు, వాళ్ళు మామూలుగా కూలి పనికి వెళ్తా ఉండేవాళ్ళు, అట్లా కాదని చెప్పేసి బిజినెస్ కోసం చూస్తా ఉన్నాం సార్. చాలా అంటే 2-3 కంపెనీలు ఇలాంటివి వచ్చినాయి సార్ మా దగ్గరికి. ఓకే. వస్తే మేము రిజెక్ట్ చేసాం సార్. ఎందుకంటే డబ్బులు కట్టాలంటే అందరు కట్టలేరు కాబట్టి మేము దాని గురించి అసలు ఆలోచించలేదు సార్. మ్మ్. మా తమ్ముడికే కాదు ఇంకా చాలా మందికి మేము హెల్ప్ చేయొచ్చు అనేసి ఈ బిజినెస్ లోకి వచ్చాం సార్. మీకు నచ్చింది ఏంటి ఇందులో వచ్చాక? హెల్త్ సార్. ఎందుకంటే ఇందులో హెల్త్ ఉందని మీకు చాలా మందికి ఇవ్వచ్చు అని అర్థమైంది. అవునవును సార్. ఓకే. 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 బిజినెస్ తో సార్ లేదా? పాటు సార్ ఉన్నారు సార్. ఓకే. ఓకే. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ హరి సార్. సార్ ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా వస్తుంది కదా సార్. వెరీ గుడ్. ఇవి మెయిన్ ఉన్నాయి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఇంతకుముందు రాజమండ్రిలో నా పూర్తి టైం అంతా రాజమండ్రిలో ఉన్నాను సార్, 25 years. ఓకే. అక్కడ ఉన్నప్పుడు నేను పెరల్స్ చేశాను సార్. పెరల్స్. ఓకే. ఓకే. పెరల్స్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాను సార్. నేను అక్కడ దాదాపు 4 lakhs దాకా కట్టించి ఇబ్బంది పడ్డాము. అవునవును. అంటే నా సర్కిల్లో ఫ్రెండ్స్ బంధువులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కొంచెం లైట్ తీసుకున్నారు, లేకపోతే అమౌంట్ కూడా రిటర్న్ చేసేసాను. ఓకే. ఆ రిటర్న్ చేయడానికి కారణం ఏం లేదు సార్, మా డాడీ కూడా రైల్వే ఎంప్లాయ్. ఓకే. అందుకని కొంచెం అప్పుడు వెంటనే సేఫ్ జోన్ లోకి వచ్చాను సార్. ఓకే. ఓకే. మీకు ఇందులో నచ్చింది ఏంటి? సార్ దీంట్లో నచ్చింది ఏంటంటే సార్, మనం పూర్తిగా మనకి ఎవరికైనా సరే ఆరోగ్యం ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది సార్. దాని నుంచి ప్లస్ వాళ్ళకి ఆదాయం ఇప్పించడానికి. మ్మ్. టిఫిన్ సెక్షన్ లో మీరు ఎక్కువ చెప్తారు కదా సార్, ఇప్పుడు ఎవరైనా సరే 15,000 10,000కి క్యారేజ్ పట్టుకుని వెళ్ళే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ మనం దీంట్లో మోర్ ఆదాయం చూపించడానికి, లైఫ్ ఇవ్వడానికి బాగా సెట్ అవుతుందని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం సార్. దాన్ని ఓకే. ఇంప్లిమెంట్ థ్యాంక్ చేసాము. దాంట్లో నుంచి ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తుంది సార్ ప్రజెంట్ ఇప్పుడు. వండర్ఫుల్. వండర్ఫుల్ హరి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరిద్దరు చాలా ఆనందంగా ఉంది. ఒక కానిస్టేబుల్ వర్క్ చేస్తూ ఆల్రెడీ మీరు బిజినెస్ లో ఉన్నారు. ఈ రెండింటిని ఆల్మోస్ట్ ఒక పార్ట్ గా ఉంచి సైడ్ మళ్ళీ వెస్టేజ్ కి చాలా టైం ఇస్తున్నారు. త్వరలోనే పెద్ద సక్సెస్ తీసుకోవాలి సార్. మీకు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఎంఎస్ఆర్ అసోసియేషన్ అండ్ ఆనంద్ సార్ మేము ఎప్పుడు ఉంటాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం సార్, సూర్య సార్. థ్యాంక్ యూ హరి సార్ అండ్ థ్యాంక్ యూ నాగలక్ష్మి మేడం. చాలా త్వరగానే థ్యాంక్ యూ మీరంతా సార్. ఫుల్ మాకు టైం ఆనంద్ సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్. పర్లేదు సార్. ఈ హరి సార్ చాలా తక్కువ టైంలోనే ఫుల్ టైం ఫస్ట్ డేనే అన్నారు సార్, డ్రెస్ కోడ్ ఉంటే చెప్పండి బ్రదర్ నేను వస్తానని, అంటే డ్రెస్ కోడ్ వేసుకుంటానని. చాలా మంది ఇప్పుడు మన లేటెస్ట్ డ్రెస్ కోడ్ వేసుకోవడానికి సిగ్గుపడుతున్నాం మనం. సో అది ఒకసారి గమనించాలి. నాకు ఉన్న వాళ్ళలో వండర్ఫుల్ లైఫ్ అయింది సార్. 1 సెకండ్. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సార్. సో ఇంకొకటి చూడండి, చాలా మంది మీరు మ్యూట్ అయిపోండి సార్. హరి సార్, చాలా మంది ఇది కంపెనీ ఉంటుందో పోద్దో, మోసం చేస్తే ఎవరైనా మోసం చేస్తారేమో సార్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి బిజినెస్ చేస్తున్నారు సార్. ఎక్కడ ఉన్నారో ఆలోచించండి. నేను ఎందుకు ఇంతసేపు ఎక్స్టెండ్ చేయించాను మేడం ఇద్దరి చేత అంటే, మనం ఎలా చూస్తున్నాం చూడండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ప్రొడక్ట్స్ వాడుకొని బిజినెస్లు చేస్తున్నారు. మనకు తాతూ తెలియని వాళ్ళేమో ఇది ఉంటుందో పోద్దో, ఎన్ని రోజులు ఉంటుందో మేధావులు మాట్లాడుతున్నారు. అందుకే మీకు ఎక్కువ ఎక్స్టెండ్ చేయించాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం ఏంది అర్థం కాలే? నేను ఇన్వైట్ చేస్తాను ఉన్నాను మేడం. ఒక్క నిమిషం. ఫీడ్బ్యాక్ సెషన్ ఇద్దరు కానీ. నెక్స్ట్ సుమా ప్రసాద్. సార్ గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను ప్రీవియస్ గా ఐటీ జాబ్ చేశాను సార్. ఎప్పుడైతే మా వైఫ్ కి రిజల్ట్ మీరు వన్స్ నేను దీంట్లోకి వచ్చిన తర్వాత ట్రావెల్ చేస్తున్న టైంలో మా వైఫ్ కి రిజల్ట్ వచ్చింది. పీసీఓడి ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత 35 days లోనే రిజల్ట్ వస్తే, అప్పుడు మనతో పాటు చాలా మందికి ఇదే ఇష్యూ ఉందన్న రీజన్ తోటి ఈ హెల్త్ పరంగా నలుగురికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. దాంతోపాటు నలుగురికి మేలు చేయటం ద్వారా మనకి మనీ వస్తుంది అని ఒక రీజన్ తోటి దీంట్లో గట్టిగా ట్రావెల్ చేయాలని డిసైడ్ అయ్యాను సార్. ఓకే. ఇలా ట్రావెల్ చేస్తున్న క్రమంలో రీసెంట్ గా మా రిలేటివ్స్ ఒక ఆమెకి అత్తయ్య అయింది సార్. ఆమెకి లాస్ట్ 6 months నుంచి మెడిసిన్ వాడితే క్లియర్ అవుతుంది, మళ్ళీ వస్తుంది. ఎలర్జీ ఎలా అంటే మెడిసిన్ వాడినప్పుడు నార్మల్ అవుతుంది, లేదంటే ఆమెకి చురకలు మంటలు గుచ్చుకున్నట్టు బాడీ అంతా అలా ఉంటుంది. దానికి నన్ను కన్సల్ట్ అయితే శ్రీదేవి మేడంతో సజెషన్ తీసుకొని సప్లిమెంట్స్ సజెస్ట్ చేశాను సార్. కరెక్ట్గా 1 month ఇప్పుడు ఇష్యూ క్లియర్ అయిపోయింది సార్. ఇష్యూ క్లియర్ అయిపోయి తను ఫస్ట్ లో ఐడి ఏమంటే మాకు ఐడియాలు ఎందుకయ్యా అన్న పర్సన్ ఇప్పుడు నేను కూడా ఐడి చేస్తాను, నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తాను అనే దాకా ట్రస్టబుల్ అయింది సార్. ఓకే. ఏమేమి వాడిచ్చింది? తనకి ఏమేమి ఇచ్చామంటే రైస్ బ్రాన్ ఆయిల్, ఫుడ్ ప్యాచ్, అలోవెరా, ఆమ్లా, టాక్స్ క్లీన్, విటమిన్ సి స్ప్రే. ఏది ఎలర్జీకి? స్కిన్ ఎలర్జీకి. అది ఎలా అంటే తను మోషన్ ఫ్రీగా అవ్వదు సార్. తనకి 2 to 3 days ఒకసారి మోషన్ అవుతుంది. ఆ మోషన్ అవ్వకపోవటం వల్ల, ఆ ప్రాబ్లం వల్ల తనకి బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ వేస్ట్ అంతా ఇన్ఫెక్షన్ లా మారి అది బ్లడ్ లోకి వెళ్ళిపోయింది. బ్లడ్ లోకి వెళ్ళిపోయి కూడా చాలా హెవీగా బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఏర్పడింది తనకి. అందువల్ల తనకి ఏం జరుగుతుందంటే ఇంగ్లీష్ మెడిసిన్ వాడటం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది జస్ట్ హోల్డ్ అవుతుంది. అంటే అది తెలియకుండా ఏదైతే చురుకులు మంటలు ఆ జిల్లాగా అనిపిస్తుందో అది తెలియకుండా హోల్డ్ అవుతుంది. వన్స్ ఎప్పుడైతే మెడిసిన్ ఆపుతుందో మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఓకే. ఇంగ్లీష్ మెడిసిన్ కి ఏమవుతుందంటే జస్ట్ హోల్డ్ అవుతుంది తప్ప రూట్ కాజ్ నుంచి క్లియర్ చేయట్లేదు. బట్ మన సప్లిమెంట్స్ ఏం చేసినాయి అంటే రూట్ కాజ్ నుంచి అసలు ఎక్కడ ఇష్యూ ఉందని చూసి దాని నుంచి క్లియర్ చేసుకుంటా రావటం వల్ల 1 month లోనే రిజల్ట్ స్టార్ట్ అయింది. ఒకసారి ఏమేమి వాడిచ్చా ఒక్కసారి మళ్ళీ చెప్పండి. ఫస్ట్ 5 days ఫుడ్ ప్యాచ్ సార్. ఫుడ్ ప్యాచ్ చేయించారు ఫస్ట్ 5 days. ఫస్ట్ 5 days మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అలోవెరా తీసుకొని ఆఫ్టర్ ఫుడ్. ఓకే. నైట్ ఎవ్రీ డే
ఫస్ట్ 5 days ఫుడ్ ప్యాచ్, ఓకే. ఫుడ్ ప్యాచ్ అండ్ అలోవెరా. అలోవెరా. ఆ, వన్స్ ఫుడ్ ప్యాచ్ అలోవెరా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ, ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే టాక్స్ క్లీన్ 2 క్యాప్సూల్స్ ఓపెన్ చేసి ఆ, ఒక 200 ml హాట్ వాటర్ లో టాక్స్ క్లీన్ 2 క్యాప్సూల్స్ కలుపుకొని ఆ పౌడరు ఎర్లీ మార్నింగ్ తాగేసింది. మళ్ళీ రిపీట్ చేయదాన్ని. టాక్స్ క్లీన్ ని 2 క్యాప్సూల్ ఓపెన్ చేసి ఒక 200 ml హాట్ వాటర్ లో కలుపుకొని ఒక 5 minutes దాన్ని ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ పరగడుపుని తాగేయాలి. ఓకే. ఓకే. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్. తర్వాత అలోవెరా ఆమ్లా మార్నింగ్ ఈవినింగ్ తిన్న తర్వాత. లాస్ట్ వన్ విటమిన్ సి స్ప్రే రోజు 3 పూట్ల మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ సబ్లింగ్వల్ స్ప్రే అంటారు సార్ దాన్ని. 4 కింద ఒక స్ప్రే మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్. ఇవి సార్ ఇచ్చింది. 1 ఇంకేమన్నా month లోనే రిజల్ట్ వచ్చి తను ఫ్రీ మోషన్ అయిపోయింది, ఫ్రీగా అవుతుంది. ఆ బాడీలోని వేస్ట్ అంతా బయటకు వచ్చేయడం వల్ల ఇప్పుడు ఆ ఫస్ట్ లో ఒక 10-15 days ప్రసాద్ నాకు అప్పుడప్పుడు మళ్ళీ వస్తుంది, ఇది తగ్గినట్టు అనిపించలేదు నాకు అనింది. లేదు లేదు అక్క, కొంచెం వెయిట్ చేయండి, మీరు ఖచ్చితంగా క్లియర్ అయిద్దంటే 20 days తర్వాత నుంచి ఇంకా కొంచెం కొంచెంగా తగ్గటం స్టార్ట్ అయింది సార్. కరెక్ట్గా 1 month కి ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందని చెప్తుంది. ఓకే. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. ఇంకేమైనా రిజల్ట్ వచ్చిందా మీరు ఇచ్చిన వాళ్ళలో? ఇంకా చాలా ఉన్నాయి సార్. ఒక్కటి మంచి హైలైట్ ఇది. ఇంకొకటి హైలైట్ అంటే మోకాళ్ళ నొప్పులకి ఇచ్చాం సార్. అదే మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఫస్ట్ ఒక 1 month ఉన్న నొప్పుల మీద ఎక్కువైతే భయపడి ఆపాలా అన్న స్టేజ్కి వెళ్ళాడు. ఏమేమి ఇచ్చారు మీరు? ఎప్పటికే ఎక్కువైనాయి అది చెప్పండి క్లియర్ గా. ఫస్ట్ కాల్షియం, సెకండ్ వన్ కొలాజన్, మూడోది గ్లూకోజ్మైన్, నాలుగోది నీమ్. ఓకే. ఇవి ఇచ్చాక నొప్పులు ఎన్ని రోజులకి ఎక్కువైంది? రైస్ బ్రాన్ ఆయిల్. కరెక్ట్ గా ఫస్ట్ 1 week నార్మల్ గానే ఎలా ఉందో అలానే ఉంది సార్. 1 week తర్వాత నుంచి పెయిన్స్ ఎక్కువైంది, ఉన్న దాని మీద ఎక్కువైంది. అప్పటికి నేను ఫస్ట్ లోనే తనకి క్లియర్ గా చెప్పాను. అందువల్ల కొంచెం భయపడిన నొప్పులు ఉంటాయి అని చెప్పటం వల్ల తను కంటిన్యూ చేశాడు. ఒక 1.5 month వరకు నొప్పులు విపరీతంగా అనిపించింది ఉన్న దాని మీద. తర్వాత కొంచెం కొంచెంగా ఇప్పుడు స్టార్ట్ అయింది సార్, మళ్ళీ తగ్గటం స్టార్ట్ అయింది. నైట్ పూట అంత ముందు అంత నిద్రపోయేవాడు కాదంట. కాస్త ఇప్పుడు కొంచెం కాళ్ళు ముడుచుకున్నా చాపుకున్నా కాస్త ఫ్రీగా ఉంటాం, ఆ నరాలు అంత లాక్కుండా అట్లా కొంచెం ఇప్పుడిప్పుడే గుజ్జు ఫామ్ అవటం వల్ల నొప్పి అనేది క్రమేపీ తగ్గుతా ఉంది. ఓకే. అదొకటి సార్. నొప్పి ఎందుకు ఎక్కువ అయింది అంటే స్టార్టింగ్ లో మనకి మోకాళ్ళ గ్యాప్ అంటే ఈ మోకాళ్ళ జాయింట్ దగ్గర గుజ్జు అనేది రీఫార్మ్ అయ్యేటప్పుడు, అంటే గుజ్జు అనేది మళ్ళీ తిరిగి ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు అక్కడ కదలికలు వస్తాయి, మూమెంట్స్ వస్తాయి. కాబట్టి అక్కడ కొంచెం నొప్పి అనిపించింది. అది ప్రతి ఒక్కరు చెప్తారు. స్టార్టింగ్ లో మీరు ఈ మోకాళ్ళ నొప్పులకి సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు మీకు మోకాళ్ళ నొప్పులు స్టార్టింగ్ లో ఎక్కువ అవుతాయి. దానికి వెస్కేర్ అనే ఆయింట్మెంట్ ఉంటుంది, పూసుకోండి, దాని వరి కావకండి. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి, ఆపకుండా గ్రాడ్యువల్ గా తగ్గుతాయి. ఇది ముందు అందరికీ చెప్పండి కూడా, ఎందుకంటే చాలా మంది భయపడి ఆపేస్తారు ముందుగానే. ఓకే ప్రసాద్ సార్, థ్యాంక్ యూ. చెప్పండి సార్. ప్రసాద్ సార్, ఇవి ఎలా వాడారు కూడా చెప్పండి. కాల్షియం, కొలాజన్, గ్లూకోజ్. ఓకే ఓకే. కాల్షియం వచ్చి డైలీ ఆఫ్టర్నూన్ ఒక క్యాప్సూల్ సార్. కొలాజన్ స్టార్టింగ్ లో 3 days కి ఒకసారి ఎర్లీ మార్నింగ్ ఒక 200 ml హాట్ వాటర్ లో గోరువెచ్చని నీళ్ళలో ఒక ప్యాకెట్ కలుపుకొని తాగేయాలి సార్ 3 days కి ఒకసారి స్టార్టింగ్ లో. మూడోది గ్లూకోజ్ మైన్ మార్నింగ్ ఈవినింగ్ తిన్న తర్వాత ఒక 1/2 hour తర్వాత. నీము సేమ్ మార్నింగ్ ఈవినింగ్ తిన్న తర్వాత. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత సెషన్ లో మాట్లాడదాం వాటి గురించి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
సో నెక్స్ట్ వచ్చి మహేష్ శివకోటి ఒంగోలు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను చేరి 2 నెలలు అయింది. సాల్మన్ అన్న టీము. ఓకే. నేను చేసే వర్క్ ఏంటంటే డ్రిల్లింగ్ మిషన్ వర్క్, ఎలక్ట్రికల్, గాడి, ప్లంబర్ హోల్స్ చేస్తాను సార్. ఓకే. సార్ నేను మా అబ్బాయికి ముక్కులు గాలాడవు సార్. ఓకే. 7 సంవత్సరాలు. ఇక్కడ కందుకూరులో చూపించాను, తగ్గలేదు. మళ్ళీ ఒంగోలులో చూపించాను, తగ్గలేదు. మెడిసిన్ వాడినప్పుడు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది, తర్వాత ఏం లేదు సార్. చెన్నై తీసుకెళ్ళా సార్. ఓకే. చెన్నైలో డాక్టర్లు ఒక 10 మంది మొత్తం గ్రూప్ మీటింగ్ చేసుకొని మా అబ్బాయి మీద మీ అబ్బాయికి ఏం ప్రాబ్లం లేదు, పెద్ద అయ్యే కొంది ఆ సమస్య క్లియర్ అయిద్ది అన్నారు సార్. మా అబ్బాయి ఇంటికాడ పడుకున్నప్పుడు గురక ఎక్కువగా పెట్టేవాడు, నోటితో ఎక్కువగా గాలి పీల్చేవాడు సార్. ఓకే. మాకు భయం వేసేది సార్. వాడు అలా చూస్తుంటే మెడిసిన్ వాడాలంటే వాడలేకపోతున్నాం. ఎన్ని రోజులని వాడతాం సార్ ఇంగ్లీష్ మెడిసిన్? అలాగా నేను కొన్ని రోజులు వాడి మళ్ళా కంటిన్యూషన్ గా అంటే ఆపేసి, అంటే పూర్తిగా వాడకుండా గ్యాప్ ఇచ్చుకుంటూ వాడేవాళ్ళం సార్. ఓకే. ఓకే. తర్వాత మన దాంట్లో ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఉంది కదా సార్. అవునవును. దాన్ని నేను కొన్న ఫస్ట్ జనాల్లో చేరినప్పుడు అది కూడా తీసుకున్నా సార్. పిల్లవాడికి కొద్దిగా ఎదుగుదల బాగుంటది, మైండ్ తీరు బాగుంటని తెలుసుకొని తీసుకున్నా నేనే ఓన్ గా. తర్వాత ఏంటంటే దాన్ని మేము చదివితే 7 సంవత్సరాల తర్వాత వాడాలని రాసింది. సరే మా బాబుకి 7 సంవత్సరాలు ఉందని వాడే సార్. అది సాయంత్రం 5 గంటలకు వాడాను. అది ప్రోటీన్ పౌడర్ కాబట్టి అరుగుదల కెపాసిటీ తిరిగేటప్పుడే ఉంటదని అలా సాయంత్రం వాడాను. ఇప్పటికి నెల 15 రోజులు అయిపోయింది సార్. వాడికి గురక తగ్గింది సార్, కొద్దిగా గురక తగ్గింది. నోటితో కొంచెం గాలి పీల్చుకోవడం కూడా తగ్గింది, కొంచెం పర్వాలేదు. తర్వాత నేను మేడంని అడిగి వేరే వాడాలని ట్రై చేస్తున్నా సార్. అదొకటి. ఇంకోటి హెయిర్ ఆయిల్, షాంపూ మేము వాడుతున్నాము, పక్కన వాళ్ళకి ఇచ్చాము. ఓకే. ఆ షాంపూ ఏంటంటే ఒక వారం వాడినాక చిక్కు పడట్లేదని చెప్పారు సార్. జుట్టు చిక్కుపడట్లేదు. ఓకే. ఎమ్మటే ఏ షాంపూ? అది అషూర్ ఉంది కదా సార్. అషూర్ 4 రకాలు ఉన్నాయి కదా, 4-5 ఉన్నాయి. గ్రీన్, ఆరెంజ్ కలర్. ఓకే. ఆరెంజ్ కలర్ ఆ షాంపూ సార్. హెయిర్ ఆయిల్ కూడా వాడుతున్నారు. జుట్టు ఊడటం తగ్గింది సార్ ఎమ్మటే. ఒక వారంలోనే చెప్తున్నా సార్ వాళ్ళ రిజల్ట్. నేను 10 సెట్లు ఇచ్చా సార్ బయటికి. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అది మా అత్తకి అలోవెరా క్యాప్సూల్స్ ఇచ్చా సార్, గ్యాస్ ట్రబుల్ ఉందంటే. ఓకే. ఈ గ్యాస్ ట్రబుల్ తో ఉన్నప్పుడు ఈ ఆయిల్ కూడా వాడాలంటే అవన్నీ మాకు వద్దులే, ఇది ఒకటి ఇమ్మంటే అలోవెరా క్యాప్సూల్స్ ఒకటి ఇచ్చాను. వాళ్ళకి మామూలుగా ఏంటంటే ఒళ్ళు నొప్పి ఉంటుంది సార్, పొలం పని చేసేవాళ్ళు. అలోవెరా క్యాప్సూల్స్ వేసుకున్న కాడి నుంచి వాళ్ళకి ఒళ్ళు నొప్పులు తగ్గినాయి సార్. ఓకే. అట్ట కనెక్ట్ అయింది అది. ఓకే. అంటే వేడి వల్ల కూడా ఒళ్ళు నొప్పులు ఉంటాయి కదా సార్. వల్ల తగ్గిందని నేను అనుకున్నా. ఓహో, ఇది అంటే వేడిని కూడా తగ్గించి ఒళ్ళు మంటలు ఉన్నా తగ్గించిద్దని అదొకటి కనుక్కున్నాను. ఇంకోటి హెయిర్ ఆయిల్ వాడటం వల్ల కూడా కళ్ళు మంటలు ఉంటే అవి కొంచెం తగ్గినాయి సార్. కొద్దిగా పర్వాలేదు, బెటర్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మహేష్ సార్. ఇన్ని రోజులు మీరు ఏడన్నారో కూడా ఎవరు కూడా ప్రాపర్ గా తెలియదు. చాలా వాడిస్తున్నారు, చాలా రిజల్ట్ తీసుకున్నారు. గుడ్ జాబ్. అదే ఈ గ్రూప్ లో ఇప్పుడు మాట్లాడించడం వల్ల ఉపయోగం ఏంటంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేమి వాడుతున్నారు అసలు ఎవరికి తెలియదు కదా. సో షేర్ చేసుకోవడం మనకి హెల్ప్ అయ్యింది. థ్యాంక్ యూ మహేష్ సార్. నెక్స్ట్ వాసిని మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీ ప్రొఫైల్ ఒకసారి షార్ట్ కట్ లో. ఓకే. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని సార్. నాకు 16 years ఎక్స్పీరియన్స్. నేను దీంట్లోకి రావడానికి కారణం ఏంటంటే నేను హెల్త్ పరంగా వేరే ప్రోడక్ట్స్ కూడా తీసుకుంటూ ఉండేదాన్ని. సో అందులోనూ బిజినెస్ చెప్పారు, కానీ అందులో అంత ఫాస్ట్గా వెళ్ళలేము, కొంచెం కష్టం అట్లా అనిపిస్తూ ఉండేది. ముఖ్యంగా నేను దీంట్లోకి రావడానికి నాట్ ఓన్లీ హెల్త్ విషయంలో ఇది ఓన్లీ హెల్త్ సప్లిమెంట్స్ ఇవే కాకుండా మనం రోజు వాడుకునే వస్తువులు కూడా సార్. ఆనంద్ సార్ ఒకసారి వెళ్దామండి. మహేష్ ఒకటి సార్. ఓకే. సో అంటే ఇంటికి వాడుకునే వస్తువులు కూడా ఉన్నాయి. అంటే ఏదైతే మనం అదే
ఏమంటారు నూనె కావచ్చు, షాంపూ అయినా, సోప్ అయినా ఇవన్నీ కూడా హెల్తీవి ఉంటున్నాయి అని తెలిసిన తర్వాత సరే ఇది వాడుకుందాం బానే ఉంది గదా! రేట్లు కూడా తక్కువే ఉన్నాయి అట్లా అనుకున్నాను. సో, దీంట్లో కస్టమర్‌గా ఉన్న బెనిఫిట్స్ తర్వాత వెల్త్ కూడా ఇట్లా ఇక్కడ ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఆ టైప్‌లో ఫస్ట్ విని సరే అని జాయిన్ అయ్యాను సార్. నెక్స్ట్ నాకు క్లారిటీ ఎట్లా వచ్చిందనంటే ఆనంద్‌తో కనెక్టివిటీలో ఉంటూనే ఉన్నాననమాట. సో, రోజు రోజుకి కొంచెం కొంచెం గ్యాదర్ అయ్యింది నాకు ఇన్ఫర్మేషను. అంటే హెల్త్ ఓకే. విత్ వెల్త్ వస్తుందన్న ఉద్దేశంతో వచ్చాను. ఆహ్, హ్మ్. దాన్ అది కూడా ఏంటంటే సాఫ్ట్‌వేర్‌లో స్ట్రెస్ ఎక్కువుంటుంది. నేను ఒక స్టేజ్‌లో ఎగ్జాస్ట్ అయిపోయాననమాట. ఓకే. దీని నుంచి అసలు కంప్లీట్ బయటికి రావాలంటే నాకేదైనా ఆల్టర్‌నేట్ ఉండాలి. ఏముంది, ఏముంది అని అనుకుంటూ ఉన్నప్పుడు ఈ ప్లాను ఈవెన్ మా బ్రదర్ కూడా చాలా సింపుల్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. దీంట్లో మనం బానే ఎళ్ళొచ్చు గదా! ఈజీగుంది. నువ్వు ఇలా అంతా కష్టపడుతున్నావు గదా! అని. అప్పుడు హ్మ్. మా మదర్ కూడా కొంచెం సపోర్ట్ చేశారు నాకు. ఇది బావుందిలే ఏం భయపడకు. పార్ట్ టైమ్‌గా అన్నా చేసుకుంటూ ఉందువు అని. ఓకే. అలా వచ్చాను ఇందులోకి. సో, మీరు నాకు మేడం నేను సాఫ్ట్‌వేర్ 16 సంవత్సరాల ఎక్స్‌పీరియన్సా? ఒక్క నిమిషం మేడం. నేను క్వెషన్‌లు అవును అడుగుతాను సార్. కొన్ని. ఆ! 16 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో సాలరీ ఎంత అవును. మేడం మీకు? నాకు ప్రస్తుతానికి 1.2 సార్. 1,20,000 సాలరీ సాఫ్ట్‌వేర్‌లో తీసుకుంటూ వెస్టేజ్‌లో వర్క్ జేస్తున్నారు. అవును. ఓకేనా? ఏ ఏ ఇప్పుడు ఎవరు అడగలేదా నీకెందుకిది బిజినెస్సు ఇట్లాంటివి ఉంటాయో, పోతాయో ఈ ఈ ఈ స్టార్టింగ్‌లో మీకు అనుమానం వచ్చుంటాయి గదా! చాలా క్వెషన్‌లొచ్చుంటాయి గదా! దాన్ని ఎలా రెక్టిఫై జేసుకున్నారు? స్టార్టింగ్ క్వెషన్ అంటే నేనెవరికీ ఫస్ట్ ఏం చెప్పలేదు. నేను నాకు క్వెషన్ అంటూ నాకు స్వతహాగా ఎందుకు రాలేదంటే, మా తమ్ముడు దీన్ని బిలీవ్ జేశాడు. జనరల్‌గా మా హ్మ్. తమ్ముడు దేంట్లోకి అంత ఈజీగా ఆనంద్. వెళ్ళడు. ఆనంద్ సార్. ఆ! ఆనంద్ సార్. ఆనంద్ సార్ కాదు. మా తమ్ముడు దయానంద్ కుమార్. ఆయనేం సో, జేస్తారు? ఆయన బ్యాంక్ మేనేజర్ సార్ ఎస్‌బీఐలో. ఒక్క నిమిషం ఇక్కడ బ్రేక్ ఇవ్వండి. ఆహ్, ఆ బ్యాంక్ మేనేజర్ గూడా వెస్టేజ్‌లో ఉన్నారు. అవును. ఆల్రెడీ ఐడీ తీసుకొని వర్క్ చేస్తున్నారు. ఆ సార్ కింద మీరు. అవును. తను, ఆ! తను జాయిన్ అయిన 3 మంత్స్ తర్వాత నాకు చెప్పాడనమాట. అంటే ఓకే. ఓకే. తను ఎస్‌బీఐ. బిజినెస్ గాని గాదు. యాక్చువల్‌గా ఆనంద్ వాళ్ళు చెప్తూ ఉంటే, ఆ! సరే యేసుకోండి. నాకు టైం ఉండదు. మీరే జూసుకోవాలి అన్నట్టుగా హ్మ్. జాయిన్ అయ్యాడనమాట. కాకపోతే హ్మ్. ఎక్స్‌ప్లనేషన్ అంతా మాత్రం చాలా క్లియర్‌గా ఇస్తాడు. విన్నాడు, అర్థం చేసుకున్నాడు. కాకపోతే హ్మ్. ఇంప్లిమెంటేషన్‌కి టైం దొరకదు వాడికి. అందుకని నాకు చెప్పాడు. సో, హ్మ్. హ్మ్. ఆ విధంగానే నాకు తెలుసు. అంటే మా తమ్ముడు అంత డెప్త్‌లో చెప్పాడు. ఇది బాగుంది. చేసుకోవచ్చు. మనకి రిస్క్ లేదు. ఓకే. అని చెప్పాడు అంటే నేను గుడ్డిగా నమ్మాను ఫస్ట్. ఓకే. ఓకే. మీకు ప్రొడక్ట్ రిజల్ట్ ఏమేమి వచ్చింది మేడం? మీరిచ్చినయి నాకు గాని మీరు రిజల్ట్ అంటే నాకు పెద్ద సమస్యలు ఏమి లేవు సార్. నాకు ఇదివరకు ఉన్నింది. హ్మ్. మైగ్రేన్ ఉన్నింది. పీసీఓడీ ఉన్నింది. హ్మ్. సో, అవి 2 రెక్టిఫై అయ్యాయి ముందుగానే. అంటే నేను హ్మ్. మైగ్రేన్‌కి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను. ఒక 2 మంత్స్ మెడికల్ లీవ్ పెట్టాననమాట. హెవీ మైగ్రేన్ అయిపోయి. ఓకే. ఆహ్, అప్పుడు దాని త్రూ నేను హెర్బల్‌వి యూజ్ చేశాను. అప్పుడు హ్మ్. నాకు కొంచెం కంట్రోల్‌కొచ్చింది. ఇప్పుడైతే మైగ్రేన్ ఉండట్లేదు. హ్మ్. ఎప్పుడన్నా మరీ ఎక్కువ స్ట్రెస్ నాకు తెలియకుండా అయితే కొంచెం తలనొప్పి రావడం అట్లా అవుతుందనమాట. ఇప్పుడైతే ఇప్పుడు నేనంత అదే చూడట్లేదు. మీరు నిన్న ఈ ప్రొడక్ట్స్ ఇచ్చిన వాటిల్లో మీకు నిన్న పేస్ట్ ఏదో చెప్పారు గదా! ఒకటి? అవునవును. గ్యానోడెర్మా పేస్ట్ చాలా బావుంది సార్. అంటే నేను ఒక 20 డేస్ బిఫోర్ యూజింగ్ జస్ట్ హ్మ్. పళ్ళు చెక్ చేసుకునేటప్పుడు లైట్‌గా క్యావిటీ ఫార్మ్ అవుతున్నది గమనించాను. సో, హ్మ్. గ్యానోడెర్మాని యూజ్ చేశాక 20 డేస్ ఆఫ్టర్ 20 డేస్ ఆ క్యావిటీది యాక్చువల్ బ్లాక్‌నెస్ అంతా పోయి నార్మల్ కలర్‌కొచ్చింది టూత్. ఓకే. అక్కడ హ్మ్. పెయిన్ గూడా లేదు. దానివల్ల హ్మ్. నేను ఇంకొకరికి గూడా జెప్పాననమాట. చాలా మందికి అదే జెప్పాను. ఆ! అండ్ షాంపూలో డీప్ క్లెన్జింగ్ షాంపూ యూజ్ చేశాను. సార్ హ్మ్. చెప్పినట్టు చిక్కు పడ్డం నాకు ఇక్కడ బెంగుళూరులో పొల్యూషన్ ఎక్కువ గదా సార్! సో, హ్మ్. దానికి తొందరగా ఆయిల్ పట్టిపోవడం, జుట్టు ఊరికే రాలడం ఆహ్, హ్మ్. అలా ఉండే ఫ్రెష్‌నెస్ అన్నది తెలీదు. కానీ హ్మ్. షాంపూ ఇది అండ్ మాయిశ్చర్ రిచ్ అవి 2 యూజ్ చేశా. ఫస్ట్ మాయిశ్చర్ రిచ్.
ఈ డీప్ క్లెన్సింగ్ రెండిట్లో షాంపూ ఒకటి, మాయిశ్చర్ రిచ్ రెండు. మాయిశ్చర్ రిచ్ ఫస్ట్ యూజ్ చేసింది మాయిశ్చర్ రిచ్. అది కూడా హెయిర్ ని బాగా అసలు క్లీన్ బాగా చేసేస్తుంది స్కాల్ప్ ని. డాండ్రఫ్ అంటూ ఏమీ పట్టదు, ఆయిలీనెస్ ఎక్కువ ఉండదు, అండ్ ఫ్రెష్నెస్ ఉంటుంది అనమాట. హెయిర్ అండ్ స్కాల్ప్ ఓకే బౌన్సీగా కూడా ఉంటుంది. చాలా ఓకే సాఫ్ట్ గా చేస్తుంది అనమాట హెయిర్ ని. అండ్ ఓకే ఇక్కడ బెంగళూరులో ఉన్న వాటర్ కి నేను డీప్ క్లెన్స్ షాంపూ తీసుకున్నాను సార్. ఎందుకంటే ఇది హార్డ్ వాటర్ ఇక్కడ. దానికోసం సో చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. సేమ్ నేను మా కజిన్ సిస్టర్ కి కూడా రికమెండ్ చేశాను. ఆ అమ్మాయికి కూడా చాలా బాగా నచ్చింది అనమాట. నాకు తనకి జుట్టు రాలడం తగ్గింది, నాకు ఈ పొల్యూషన్ వల్ల కొంచెం రాలుతూ ఉంటుంది కానీ ఇది వరకు లాగా లేదు. ఓకే ఇంకా ఏంటంటే ఆయిల్ యూస్ చేస్తున్నాను, రైస్ బ్రాన్ రైస్ ఆయిల్. బ్రాన్ ఆయిల్. రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. కడుపులో మంట అట్లాంటివి లేవు. ఓకే అలోవీరా, ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను, స్పిరులినా యూజ్ చేస్తున్నాను. సో అంటే నాకు సైట్ ఈ మధ్యనే వచ్చింది. కొంచెం డిఫరెన్స్ అంటే స్పిరులినాలో క్యారెట్ రిలేటెడ్ విటమిన్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం అంటే చూస్తూ ఉన్న ఏదన్నా చురుకు చురుకు అనడం కళ్ళల్లో ఆ టైప్ లో తగ్గింది. సో ఐ సపోర్ట్ ఈసారి ఐ సపోర్ట్ ఒకసారి ట్రై చేయాలి అనుకుంటున్నాను సార్. ఓకే మేడం. ఇవి ఇది నాది. మా కజిన్ సిస్టర్ వాళ్ళ మదర్ కి యాక్చువల్ గా 10 years బిఫోర్ గర్భసంచిలో బుడగలు వచ్చి దాన్ని తీసేయాల్సి వచ్చిందట. ఆ తర్వాత నుంచి తనకి ఏమైందంటే ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అయ్యాయి. తను ఓకే ఒక అడుగు కూడా వేసి కొంచెం దూరం కూడా నడవలేని పరిస్థితి. తనకి సపోర్ట్ కోసం స్పైరులినా ఇచ్చాము. ఓకే అండ్ తనకి సోరియాసిస్ కూడా ఉంది అని అంటే ఇప్పుడు ఎక్కువ అమౌంట్ అఫోర్డ్ చేసుకోలేము అనే లోపల గ్యానోడర్మా, ఫ్లాక్స్ ఆయిల్, ఈ స్పైరులినాని ఇచ్చాను. అప్పుడు నాకు స్పైరులినా దీనికి ఇదిగా వర్క్ చేస్తుందని నాకు తెలియదు. అంటే సోరియాసిస్ కి యూజ్ చేయకూడదు అని మేడం చెప్పారు కదా, దానికి ముందు నాకు అవగాహన లేదు. బట్ స్టిల్ నేను అమ్మాయిని అడిగితే స్పైరులినా ఇవ్వకు, అది ఎక్కువ చేస్తుందట, మంచిది కాదంటే, ఏమో అక్క తెలీదు కానీ బాగుంది ఇప్పుడు. ఇది వరకు నేను మెడిసిన్స్ యూజ్ చేసేదాన్ని, ఫోలిక్ యాసిడ్, అవి ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ అండ్ దెన్ సమ్ క్రీమ్, మల్టీవిటమిన్స్ యూజ్ చేసేదంట సార్. అప్పుడు కూడా అది పోతుంది కానీ మళ్ళీ తిరిగి వస్తుంది, అట్లా ఉండేది. ఇప్పుడు ఇది వాడితే బాగుంది అని నిన్ననే నాకు తన కాళ్ళది అరికాళ్ళల్లో వచ్చింది ఆవిడికి వండర్ఫుల్ వండర్ఫుల్. సోరియాసిస్. ఫోటో పెట్టింది. ఇప్పుడు చాలా మెరుగు కనిపిస్తుంది అన్నది అనమాట. కాకపోతే ఓకే ఈ స్కాల్ప్స్ ఎక్కువ అవుతాయి స్పైరులినా వల్ల అన్నారు కదా మేడము. సో One sec. గ్యానోడెర్మా యాక్చువల్ గా నాకు తెలిసి ఆమెకి బాగా హెల్ప్ చేసింది ఇందులో. ఓకే అండ్ స్పైరులినా వల్ల సార్ ఆవిడ నాకు ఒళ్ళు నొప్పులు తగ్గాయి అని వాళ్ళ పేరెంట్స్ హౌస్ వాళ్ళకి 1.5 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అక్కడికి నడిచి వెళ్ళి వచ్చేస్తుందట. ఇది వరకు హాఫ్ డిస్టెన్స్ కూడా వెళ్ళలేదు, నొప్పి అంత బాధపడేది. ఆమె వెళ్ళి వచ్చేస్తుంది అక్క ఇప్పుడు. ఆమె చెప్తుంది నాకు బాగుంది ఇప్పుడు అని అన్నారు. కొంచెం చాలా హీట్ అది వచ్చింది అన్నారట సార్. గ్యానోడర్మా అండ్ ఫ్లాక్స్ 2 వేసుకున్నారు అప్పుడు. ఓకే సో మజ్జిగ, వాటర్ బాగా తాగమని చెప్పాను, ఫాలో అవుతున్నారు. ఓకే మేడం. అంటే డే బై డే వేసుకుంటున్నారు ఒక్కొక్కటి. అదే మనకి ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి మీరు షార్ట్ టైమ్ లోనే ఎక్కువ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, మంచి రిజల్ట్ వచ్చినట్టున్నాయి. సో ఆ రిజల్టే మనకి బిజినెస్ చేయించింది. థ్యాంక్ యూ సుహాసిని మేడం. మీరు నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, అంత బిజీ స్కెడ్యూల్లో అంటే సాఫ్ట్వేర్ 1,20,000 శాలరీ అయినా మీరు నైట్ అవుట్లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి ఆడవాళ్ళన్నాక, వీటన్నిటిని ఓవర్కమ్ చేసి ఒక చిన్న స్టూడెంట్ లాగా మార్నింగ్ లేచి ఎప్పుడు జూమ్ అంటే అప్పుడు అటెండ్ అవుతున్నారు మేడం. మేము అదృష్టవంతులమి. మీలాంటి డెడికేటెడ్ పర్సన్స్, జాబ్ హోల్డర్స్ కూడా వెస్టేజ్ లోకి దట్టు మా టీంలోకి రావడం చాలా అదృష్టవంతులు మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మానస ఉప్పుటూరి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు నాగలక్ష్మి సార్. మానస ఏందో నాగలక్ష్మి ఏందో మేడం. ఓకే
అది మెయిల్ అలా వస్తుంది సార్. ఓకే, కంటిన్యూ. అయితే నేను బీసీ హాస్టల్లో వర్క్ చేస్తాను సార్. ఓకే, గవర్నమెంట్ శాలరీ మేడం, గవర్నమెంట్ జాబ్. అవును సార్. దాంతో ఓకే. పాటు పార్లర్లు, బొటెక్ 2 ఉన్నాయి. అయితే నేను ఆల్రెడీ 7 years బ్యాక్ నేను వెస్టేజ్ లో జాయిన్ అయ్యి వేరే టీమ్ లో అంటే నాకు ఎందుకో చేయాలనిపించలేదు అనమాట. చేయాలనిపించక 3 months చేసి డ్రాప్ అయిపోయాను. అంటే ఏం చేశాను చేయలేదు, అసలు ఏం తెలియదు ముందు నాకు అక్కడ. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే నేను కొంచెం డల్ గా ఉంటాను, నేర్చుకోవాలి అంత ఇంట్రెస్ట్ చూపిను. ఎందుకంటే ఆల్రెడీ నాకు 3 incomes ఉన్నాయి కదా, ఆకలి అవసరం 2 లేవు. లేవు. అందుకని నేను కొంచెం డల్ గా ఉండేదాన్ని, అందువల్ల మేడం, ఏం నేర్చుకోలేదు. 3 ఇన్కమ్స్ ఏమేమి ఉన్నాయి? ఒకటి బీసీ హాస్టల్ వర్క్ చేస్తారు, బ్యూటీ సార్. పార్లర్ ఉంది, బొటెక్. బొటెక్. అయితే నేను బాగా అంటే నాకు నేర్చుకోవడం అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే నేర్చుకొని ఇప్పుడు ఏం చేయాలి, ఏం డబ్బులు సంపాదించాలి, ఆల్రెడీ మనకు వస్తున్నాయి కదా అన్న నేర్చుకునేదాన్ని కాదు. అయితే వాళ్ళు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు, మనుషుల్ని చూపియండి అనేవాళ్ళు. అలా నేను కూడా వీలైనంత వరకు నా ఫ్రెండ్స్ ని ఆల్రెడీ బ్యూటీ పార్లర్ వాళ్ళని కొంతమందిని జాయిన్ చేసి 30, 40, 50 numbers దాకా జాయిన్ చేశాను. 50 numbers బ్రాంజ్ కేటగిరీకి వచ్చా. అయితే ఇంకొక 15 రోజుల్లో చెక్ తీసుకుంటాను, బ్రాంజ్ డైరెక్టర్ అవుతాను అనగా నేను ఆపేసా చేయడం ఇష్టం దాకా. ఇంకా మళ్ళీ 7 years తర్వాత వేదవాణి మేడం రూపంలో నాకు వెస్టేజ్ వచ్చింది సార్. నాకు ఫస్ట్ కూడా ఇంట్రెస్ట్ లేదు. ఇంకా నేను మేడం అడిగారని ఇంకా కాదనలేక సురేష్ సార్ గారు మీటింగ్ చెప్పించుకొని జాయిన్ అయ్యాను. అయితే ఏం వాడానో నాకేం తగ్గినాయి కూడా ఇప్పటికి కూడా ఆశ్చర్యం అనమాట. దేనికో ఏదో తగ్గినాయి. మన దాంట్లో వచ్చేసి హెల్త్ సప్లిమెంట్ సగానికి సగం వాడా నేనైతేనేమి మా బాబు అయితేనేమి. అవును, దినేష్ కంపెనీలో ప్రొడక్ట్ సగం మీరు సగం వాడుంటారు, ఆ కంపెనీ వాళ్ళు మేమేనే బతికినట్టు. ఓకే, మా ఫ్యామిలీలో అందరికి అంటే మా బాబుకి నేను ఇద్దరం వాడామన్నమాట. ఓకే. అయితే నాకు అరికాళ్ళు పొద్దున్న నిద్ర లేవగానే మంట పుట్టాయి, అరికాళ్ళు తిమ్మిర్లు వచ్చినట్టు. ఉన్నాయి కదా మీ పిల్లలు లేవా? రోజా మేడం రోజా మేడం మీరు కానీ. అయితే నేను మార్నింగ్ పొద్దున్నే 5:30 కల్లా హాస్టల్కి రావాలి. అలా వచ్చేటప్పుడు నిద్ర లేవగానే అరికాళ్ళు తిమ్మిర్లు ఎక్కినట్టు స్పర్శ ఉండేది కాదు. ఈ వస్తే స్పర్శ లేకుండా ఉంటది కదా సార్. ఓకే. అలా వచ్చి కాళ్ళు 2 కొంగర్లు పోయాయి అనమాట, కాలి వేర్లు 2 అతుక్కున్నట్టు అట్లా అసలు కదలలేకపోయేదాన్ని, కదిలించలేకపోయేదాన్ని. అలాగే బలవంతంగా దిగి పని చేసుకొని వచ్చేదాన్ని. మేడం అయితే పిలిచారా మేడం? మీరు మీట్లో చెప్తున్నారు, మీట్లో లేరు. నేను మీట్లో ఉన్నా సార్, మేడం పిలిచినట్టుంటే మళ్ళీ ఇదే సార్. లేదు, ఇందాక అన్మ్యూట్ అయింది, చేసుకోండి ఇప్పుడు ఒకసారి. ఓకే సార్. ఓకే సార్ వాయిస్ క్లియర్ మేడం, కంటిన్యూ అండ్ మేక్ ఇట్ ఫాస్ట్. అయితే అరికాళ్ళు తిమ్మిర్లు మంటలు అలా వచ్చాయి అనమాట. అరికాళ్ళు నాకు ఎముక పెరిగిందని చెప్పారు, ఎక్కువ నడవడం స్టెప్స్ ఎక్కి దిగడం వల్ల అరికాల్లో లైట్ గా ఎముక పెరిగిందని చెప్పారు. నేను ఎక్స్రే తీయించుకుంటే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది మేడం, మేబీ మందులకి కరక్కపోతే అన్నారు. అది కూడా చాలా సరే. నేను ఒకసారి వర్ధన్ సారు డిఎల్సిపికి టెస్టులు చేయడానికి వచ్చారనమాట. అయితే నేను టెస్టులు చేయించుకోలేదు, సార్ని సజెషన్ అడిగాను అనమాట. సార్ నాకు ఇలా ప్రాబ్లం ఉంది, ఏం వాడాలి అని చెప్పి. అప్పటి వరకు నేను స్పిర్లినా అవి వాడుతూ ఉన్నా. అయితే బెస్ట్ కాంబినేషన్ వాడితేనే రిజల్ట్ వస్తుంది అనే సంగతి సార్ వచ్చి చెప్పినాకే నాకు అర్థమైంది. అంటే మనకేముందో తెచ్చుకోకుండా ఏదంటే అది వాడినా గానీ తగ్గదు. కాంబినేషన్ దేనికి ఏ సప్లిమెంట్ కాంబినేషన్ అవుతుందో తెలుసుకొని ఆ సప్లిమెంట్ కనుక నెలలు ఆపకుండా వాడగలిగితే బెస్ట్ రిజల్ట్ అని వర్ధన్ సార్ వచ్చి చెప్పినాక అర్థమైంది నాకు. వచ్చేసి నాకు ఫ్లాక్స్ ఆయిల్, ఐరన్ ఫోలిక్, కాల్షియము, స్పిర్లినా, అలవీరా పెట్టారు సార్ నాకు. పెడితే తీసుకున్నా.
తీసుకొని వాడటం స్టార్ట్ చేశా. సప్లిమెంట్స్ ఎప్పుడైతే వాడటం స్టార్ట్ చేశానో నా ఒంటి మీద అంతకుముందు అసలు ఒక కురుపు అనేది తెలియదు నాకు. ఎక్కడ వచ్చేసినాయి. భయం ఏంటి అసలు ఇలా వచ్చినాయి కళ్ళ మీద ఒకదాని మీద ఒకటి వచ్చేసింది కురుపు. చాలా భయం వేసింది. అంటే నాకు తెలియదు కదా. మజ్జిగ మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవాలని సార్ చెప్పారు కానీ నా ఫీల్డ్ కి సెట్ అవ్వలేదు, నేను తీసుకోలేదు. రియాక్షన్ ఇచ్చింది. నేనేమనుకున్నానంటే సప్లిమెంట్స్ నా బాడీకి పడలేదేమో అనుకున్నా. జనరల్ గా అనుకునేది ఎవరైనా అంతే కదా సార్. అనుకొని అనమాట ఒక 5 days ఆపేసినాక వర్ధన్ గారికి శ్రీదేవి మేడం గారికి కాల్ చేసి ఇలా అవుతుంది మేడం ఎలాగా అని చెప్పి అడిగితే, ఏం కాదమ్మా వాటరు మజ్జిగ ఎక్కువ తీసుకో, ఇప్పుడు మనం ఆల్రెడీ స్టేజ్ లో ఉన్నాము, మన ప్రోడక్ట్స్ మనం వాడి దాని రిజల్ట్ తెలుసుకోకపోతే బయట వాళ్ళకి ఏం చెప్తామని అడిగారు వాళ్ళు. సరే నేనేమనుకున్నానంటే అవును నిజమే కదా, అప్పటికే నా కింద 100 మంది దాకా టీం ఉన్నారు, వాళ్ళకి నేను చెప్పాలంటే ఖచ్చితంగా నేను వాడాలని చెప్పి ఏదైతే అదైందని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశా. స్టార్ట్ చేశాక హెయిర్ ఇలా పట్టుకుంటే ఊడిపోవడం స్టార్ట్ అయింది. అనే ఆయిల్ హెయిర్ క్యాప్సిల్స్ ఉన్నాయి, హెయిర్ స్కిన్ నెయిల్ క్యాప్సిల్స్. నాకు మాల్యా సజెషన్ చేశారు ఇది నాకు ఉంటది అని. సార్ని అడిగా, సార్ హెయిర్ తెగ ఊడిపోతుంది అంటే ఇద్దరం ఒకే ఫీల్డ్ లో ఉన్నాం కదా, తను బార్బర్ షాప్ నేను బ్యూటీషియన్, కొంచెం రిలేటెడ్ గా ఏమైనా తెలుస్తాయి అని అడిగా. సార్ చెప్పారు మేడం హెయిర్ స్కిన్ క్యాప్సిల్స్ ఉన్నాయి మన దాంట్లో, అది వాడుకోండి అని అన్నాడు. అది తీసుకొచ్చాను సార్, అది తీసుకొచ్చి వాడాను. 2 months వాడాను. నిజంగా 15 days వాడగానే నాకు అసలు హెయిర్ ఊడటం ఆగిపోయింది ప్రాపర్ గా. హెడ్ బాత్ చేస్తే ఎంత హెయిర్ వచ్చేదో ఇప్పుడు హెడ్ బాత్ చేసినా కానీ ఒక్క హెయిర్ కూడా నాకు రాలట్లేదు. అంటే నేను బ్యూటీ పార్లర్ కి సంబంధించి ఏమైనా చేసుకోవచ్చు కానీ నాకు చేసుకునే అంత టైం లేదు. మెయిన్ నాకు నేను చేసుకునే అంత టైం లేదు. ఎవరన్నా వస్తే చేసి పెడతా గానీ నాకు నేను చేసుకునే అంత టైం లేదనమాట. అయితే మన క్యాప్సిల్స్ వాడినాక ఆయిల్ వాడినాక తగ్గింది. ఇంకొకటి ఏంటంటే నాకు అరికాలు మంటలు, తిమ్మిర్లు, ఆ బోన్ అన్నాను కదా ఎముక పెరిగిందని చెప్పాను కదా, అది తగ్గిందో ఎక్కిందో నాకైతే తెలియదు కానీ నొప్పి లేదు నాకు. ఇప్పుడు నేను ఎంత దూరమైనా నడవగలుగుతున్నా ఇప్పుడు ప్రెసెంట్. అంతకుముందు కొంచెం దూరం నడిస్తే కాలు నొప్పి వచ్చేది, అది కూడా మెత్తటి చెప్పులు పేషెంట్ లాగా డాక్టర్లు ఇచ్చే చెప్పులు వేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నాకు ఇష్టమైన చెప్పులు వేసుకుంటున్నాను, ఎంత దూరమైనా నడుస్తున్నాను నేను. నాకు సప్లిమెంట్స్ బాగా పనిచేస్తుంది సార్. థ్యాంక్ యూ మేడం. సో సప్లిమెంట్స్ గురించి మీరు చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్. మ్యూట్ లో ఉండండి ఒకసారి. సో విషయం ఏంటంటే సప్లిమెంట్ స్టార్టింగ్ లో రిఫర్ చేసేటప్పుడు కొంతమందికి వెయిట్ చేస్తాయి, ఇది అందరూ గమనించాలి. కొంతమందికి వెయిట్ చేస్తాయి. మన పిఎస్ఆర్ గారు చెప్తారు కొంతమందికి పొట్ట బిగుసుకున్నట్టు ఉంటాము, ఎందుకంటే మోషన్ ఎక్కువ రావటము లేదా మోషన్ అసలు రాకపోవటము, ఎందుకంటే వాటర్ సరిగ్గా తీసుకోకపోవటం ఒకటి. స్టార్టింగ్ లో ఇప్పటిదాకా ఇంగ్లీష్ మెడిసిన్ కి అలవాటు పడ్డాం కాబట్టి ఇవి ఒక్కసారి ఇవ్వడంతో కొంచెం బాడీ అనీజీగా ఉండటం, మనం కంటిన్యూగా ఎప్పుడైతే వాడుతూ ఉంటామో దాన్ని పట్టించుకోకుండా వాటర్ డోసేజ్ పెంచి ఆటోమేటిక్ గా అవి బాగా వర్క్ అవ్వడం పనిచేస్తాయి. ఇది గుర్తుంచుకోవాలి. సో థ్యాంక్ యూ నాగలక్ష్మి మేడం. సో సెషన్ ఎండ్ చేద్దాం సార్. 7 కల్లా మన టైం కాబట్టి. ఎవరు సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను ప్రసాద్ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు చెప్పారు కదా మేడం గారు అరికాలు మంటలు, నొప్పులు, స్పర్శలు, అక్కడ తిమ్మర్లు. ఆ మేడము ఒకసారి సప్లిమెంట్స్ ఒకసారి మళ్ళీ రిపీట్ ఒకసారి చెప్పండి. ఆమె చాలా వాడిందంట సార్, అది దేనికి కనెక్ట్ అయింది అర్థం కాల. చెప్పింది సార్. అది హెయిర్ కి, జుట్టు ఊడిపోవడానికి హెయిర్ స్కిన్ హెయిర్ ఊడిపోవడానికి కాదు సార్, హెయిర్ ఊడకుండా ఉండటానికి కాదు. ప్రాబ్లం సార్ ప్లాస్టిక్ ఓకే అలవీరా స్పిర్లినా సార్. మేడం అంటే హెయిర్ క్యాప్సిల్స్ అని చెప్పాడు కదా మేడం. అవును సార్. ఏది మేడం చెప్పండి. హెయిర్ స్కిన్ నెయిల్స్ క్యాప్సిల్స్ సార్, దాని పేరే హెయిర్ స్కిన్ నెయిల్స్. దాని పేరు ఉంటుంది హెయిర్ స్కిన్ నెయిల్స్ క్యాప్సిల్ పేరే అది. ఓకే సార్ థ్యాంక్ యూ. అవును సార్. ఓకే థ్యాంక్ యూ మేడం. స్పిర్లినా సార్ గంటల గురించి అడిగారు కదా, స్పిర్లినా 2 పూట్ల వేసుకోవాలి. తిన్నాక అరగంట తర్వాత ఖచ్చితంగా 2 పూట్ల వేసుకోవాలి.
ప్రసాద్ మేడం సార్ సార్ ఓకేనా? ఎస్ మ్యామ్ ఓకే మ్యామ్. ఓకే సార్. నాగలక్ష్మి మేడం, మీరు బ్యూటీ దాని గురించి ఎప్పుడు ఉంటుంది మేడం మీది ట్రైనింగ్? సార్ మీ ఇష్టం సార్. ఈ వీక్ మీరే లో కావాలి మేడం, ఈ ఆ, వీక్ లో కావాలి. థ్యాంక్ యూ ఖచ్చితంగా థ్యాంక్ సార్. యూ. అందరూ ఒకసారి మ్యూట్ లో ఉండండి, మ్యూట్ లో ఉండండి ప్లీజ్. అందరూ ఒకసారి మ్యూట్ లో ఉండాలి. సెషన్ క్లోజ్ చేద్దాం. లాస్ట్ 5 minutes. సుబ్బు, థ్యాంక్ యూ. సో అది సార్, యాక్చువల్గా ఈ రోజు జూమ్ 100 ఫిల్ కాలేదు. ఐ డోంట్ నో ద రీజన్. ఎందుకు ఈ సెషన్ పెట్టామంటే, అసలు ఏం వాడుతున్నారు, చాలా మందికి 2 డౌట్స్ ఉన్నాయి. ఒకటి, ఇప్పటికి కూడా నాకు కొత్తగా వచ్చిన టీమ్స్ లో వర్క్ చేసుకోవచ్చా మేము వేస్టేజ్ లో, ఉంటదా పాద్య, ఎప్పుడు చాలా కంపెనీలు వచ్చినాయి పోయినాయి, ఇంకా డౌట్ తోటి తెలిసి తెలియని వాళ్ళని అడిగి వీళ్ళు చాలా మంది ఆగిపోతున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఎందుకు చూపించానంటే, ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళలో 3 గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ దట్టు ఏ డిపార్ట్మెంట్ చూసి అయితే సొసైటీ భయపడిద్దో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్. ఇంకా మనం ఆలోచిస్తే నమస్కారం, అది మీరు మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. సో దీన్ని గమనించాలి. రెండోది, మెడికల్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దాంట్లో. శ్రీదేవి మేడం కానీ, వేదవాణి మేడం కానీ, వాళ్ళు ఆల్రెడీ మెడిసినే ప్రపంచంగా బతికిన వాళ్ళు. వాళ్ళే దీంట్లోకి వచ్చి సప్లిమెంట్లు రికమెండ్ చేస్తున్నారంటే ఎటువంటి రీసెర్చ్ లేకుండా చేస్తారు సార్? ఆలోచించండి. సో కొన్ని కామన్ గా సింపుల్ పాయింట్స్ ఆలోచించండి. మనం పెద్ద పెద్ద ఎవరో తెలిసి తెలియని మేధావులను అడిగి మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. సో అదొకటి. కమింగ్ సెషన్స్ ఈరోజు కందుకూరులో శ్రీదేవి మేడం గారు మేము వస్తున్నాము. మన టీం అందరూ ప్రమోట్ చేసుకోవాలి. అక్కడ డిఎల్సిపి మీటింగ్ ఉంటుంది. లేడీస్ ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోండి. ఎందుకంటే ఆవిడ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా అక్కడికి వచ్చినా కానీ ఆ రిపోర్ట్లు అవి చూపిస్తే వాళ్ళు సప్లిమెంట్స్ రికమెండ్ చేస్తారు. సో మీటింగ్ కి ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోండి. కందుకూరు చాలా డేట్స్ రావట్లేదు ఎంఎస్ఆర్ గారివి. సో ఈ డేట్ ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే అందరి టీంలు అక్కడే ఉన్నాయి. చాలా ప్రాపర్ గా ప్లాన్ చేయండి. దానికి అక్కడ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అదొకటి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు టీంలో, మీ టీంలో ఎంతమంది అటెండ్ అయ్యారు, ఒక్కొక్క లీడరు మీ కింద డౌన్ లైనర్స్ ఎవరెవరు ఎంతమంది అటెండ్ అయ్యారు నాకు అప్డేట్ కావాలి. ఎందుకంటే ఎవరు అటెండ్ అవుతున్నారో ఎవరు అటెండ్ నాకు అర్థం కావట్లేదు. రేపు 29 సుబ్బయ్య సెట్ సార్ ట్రైనింగ్ కి టికెట్స్ ఇంకా బుక్ చేయలేదు. ఆనంద్ సార్, మీ టీం నుంచి బుక్ అయిందియా? లేదు సార్, ఇవాళ బుక్ చేస్తున్నా సార్. డిలే అయింది, కొంచెం చూడండి. ప్రసాద్ సార్ ఒక్కరే బుక్ చేశారు నాకు తెలిసి. మిగతా టీంలు మన వాళ్ళలో ఎవరు బుక్ చేయలేదు. సో ఒక్కసారి అది కన్సిడర్ చేయండి. ఎంఎస్ఆర్ గారు ఇప్పుడు ముందుగానే పెట్టమని. రవి సార్ మీరు కూడా రాలేదు. హరి సార్, రవి సార్ మీ టీమ్స్ నుంచి రాలేదు టికెట్స్ బూట్ క్యాంప్ కి. సారీ, సుబ్బయ్య శెట్టి సార్ ట్రైనింగ్ కి. సార్ నేను హరిభవన్ సార్, ఇవాళ కొడతాను సార్ ఖచ్చితంగా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అక్కడికి ఇంకొక కొత్త న్యూస్. ఆల్రెడీ సుబ్బయ్య శెట్టి సార్ వస్తున్నాడంటే ఆల్మోస్ట్ అందరు రావాల్సి ఉంటుంది. తెలంగాణ వాళ్ళు, పెద్ద పెద్ద లీడర్స్ కూడా వస్తారు. ఓకేనా? మనకి లాస్ట్ టైం కూడా 20-30 మంది లీడర్స్ చేత మాట్లాడిచ్చాడు. సో అది చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. తక్కువ టైం అయినా కానీ ఖచ్చితంగా మనకు రాబోయే మెగా మీటింగ్. దీనికి ఎక్కువ మంది ఇప్పటి నుంచి ప్రమోట్ చేయండి. మీరు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోండి. ఓకేనా? కందుకూరు ఒకటి, ఈ 2 ఒకటి ప్రమోట్ చేసుకోండి బాగా. సో జూమ్ రేపు నాకు రావడంతో ప్రతి లీడర్ ని వాళ్ళ కింద ఎంతమంది అటెండ్ అయ్యారో వాళ్ళ టీం మెంబర్స్ నాకు అప్డేట్ ఇవ్వాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఆనంద్ సార్ ఏమైనా చెప్తారా? ఆనంద్ సార్ క్లోజ్ చేద్దామా? ఓకే సార్, క్లోజ్ చేద్దాం సార్. ఇవాళ కొంచెం మీటింగ్ ఎర్లీగా రండి మళ్ళీ అక్కడికి. ఇంకంతే ఒక్క నిమిషం సార్. హలో చెప్పండి సార్ సురేష్ సార్. చెప్పండి. హలో సార్ చెప్పండి, మా మామయ్యకి పాము కరిసి బ్లడ్ లో అదే తలలో బ్లడ్ క్లాట్ అయి ఉంది. ఎవరు సార్ మాట్లాడేది? మీరు? నేను హరి సార్ టీం నుంచి మాట్లాడుతున్నా సార్, సురేష్. దానికి ఏమన్నా మార్గం ఏమన్నా ఉందా అంటే, మేము చెన్నై హాస్పిటల్ 4 రోజులు ఉన్నాం, అది నిదానం క్లియర్ అవుద్ది అంటున్నారు. ఓకే. ఆనంద్ సార్ ఒకసారి మీకు చెప్తారు సార్. ఓకేనా? ఓకే సార్. హరి సార్, ఆనంద్ సార్ మాట్లాడించండి.
థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ఓకే సార్ ఏమన్నా ఉంటే సార్ మాకు చెప్తే ఫాలో అప్ చేస్తాను సార్, నేను ఆనంద్ సార్ ఫాలో అప్ చేస్తాను సార్. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సురేష్ సార్ సార్ సురేష్ సార్ సునీత సార్ సునీత మేడం సార్ చెప్పండి. మరి ఇవి ప్రొడక్ట్స్ అనేవి ఇప్పుడు మోకాలు నొప్పులకి అలా చెప్పారు కదా సార్, అవును అవి మేడం అవును. కంటిన్యూ యూజ్ చేయాలా లేదంటే కొన్ని మంత్స్ అట్లా యూజ్ చేయాలా? అదొకటి కూడా మనకి ఏదైనా ప్రొడక్ట్స్ ఇస్తుంటే ప్రాబ్లం కి లైఫ్ ఓకే లాంగ్ యూజ్ చేయాలా లేదంటే కొన్ని మంత్స్ లాంటి ఇయర్ లో కొన్ని మంత్స్ అలా యూజ్ చేయాలి? అది కూడా క్లారిటీ ఇప్పించండి సార్. నేను మీకు కాల్ చేస్తాను మేడం. ఓకేనా? సెషన్ టైం అయిపోయింది, నేను మీకు కాల్ చేసి చెప్తాను. ఓకే. ఇటు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నారు కదా ఎలాగూ, వాళ్ళతోనే అది కూడా చెప్పిద్దాం. చెప్పించండి అంటున్నా. ఓకే ఓకే షూర్ మేడం మేడం, నెక్స్ట్ చెప్పేద్దాం ఓకే మేడం. సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం. ఓకే సార్. సెషన్ దినేష్ సార్, యూ కెన్ ఎండ్ ద సెషన్.